అనుకుంటారు. దేవుడు కూడా టెంప్ట్ చేస్తాడు అని అనుకుంటారు. బైబిల్ ప్రకారం తీసుకున్నట్లయితే దేవుడు బిలీవర్స్కు విశ్వాస పరీక్ష పెడతాడు, ఫేత్ టెస్ట్ చేస్తాడు. అంతేకాని దేవుడు చెడు మార్గంలో వెళ్ళడానికి నేను ఎప్పటికీ టెంప్ట్ చేయడండి. నీకేదో నీ పర్సనల్గా నీకు డిజైర్స్ వచ్చి నువ్వు టెంప్ట్ అయిపోతే దేవుడి నుంచి వచ్చింది అని అనుకోవడం చాలా తప్పు. ఓకే, దీనికి సంబంధించిన ఒక వాక్యం చదువుతాను ఇక్కడ. యాకోబు జేమ్స్ 1st చాప్టర్ 13 verse ఉందండి. ఇది ఏమిటంటే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు. జేమ్స్ 1st చాప్టర్ 13th verse తీసుకున్నట్లయితే, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధింపడు. కనుక ఎవడైనను శోధింపబడినప్పుడు నేను దేవుని చేత శోధింపబడినాను అని అనుకోకూడదని చెప్తున్నాడు. దేవుడు ఎప్పుడు కూడా చెడు విషయంలో నిన్ను శోధించాడు, టెంప్ట్ చేయడండి. నీకు శోధనలు వచ్చినాయి అంటే ఏ విధంగా వస్తాయి శోధన తర్వాత చూసుకుందాం. ఫస్ట్ దీని నుంచి మీరు బయటకు రండి. చాలా మందికి టెంప్టేషన్స్ వస్తుంటాయి, వస్తే దేవుడు కూడా నన్ను టెంప్ట్ చేస్తున్నాడు అని అనుకుంటారు. తప్పు. దేవుడు ఎప్పుడు కూడా కీడు విషయంలో, చెడు మార్గంలో, చెడు తలంపులో నేను ఎప్పుడు టెంప్ట్ చేయడు. దేవుడు నేను ఎప్పుడు టెస్ట్ పెడతాడంటే విశ్వాసంలో పరీక్ష పెడతాడు. నేను సరైన మార్గంలో నడిపించడానికి పరీక్ష పెడతాడు. అబ్రహాంకు పరీక్ష పెట్టిండు, విశ్వాస పరీక్ష పెట్టిండు. పీటర్కు పరీక్ష పెట్టిండు, ఏలియాకు పరీక్ష పెట్టిండు. ఈ విధంగా దేవుడు వారి విశ్వాసం ఏ విధంగా ఉందో పరీక్ష పెట్టిండు. కానీ దేవుడు చెడు మార్గంలో వెళ్ళడానికి ఎప్పుడు కూడా మనకు పరీక్ష పెట్టలేడు. అంతేకాకుండా దేవుడు ఒక పరీక్ష పెడుతున్నాడు మనకు అంటే, ఆ పరీక్షలో నుంచి, అందులో నుంచి నేను బయటకు తీసుకొచ్చి ఒక ఉన్నత స్థితిలో పెట్టడమే దేవుని యొక్క చిత్తం. దేవుడు నీకు ఏదైనా పరీక్ష పెట్టాడు అనుకోండి, యు ఆర్ ఎ బ్లెస్డ్ పర్సన్. ఎందుకంటే దేవుడు అతి త్వరలో నేను హై లెవెల్లో ఉన్నత స్థితిలో ఉంచబోతున్నాడు. ఉన్నత స్థితి అంటే ఏమిటి? డబ్బే కాదు, ఆత్మీయంగాను, ఫైనాన్షియల్ గాను, అన్ని విధంగా దేవుడు నేను బ్లెస్ చేస్తాడు. ఎప్పుడు దేవుడు పెట్టిన పరీక్షలో నువ్వు బ్లెస్ అయితే. మరి సాతాను కూడా పరీక్ష పెడుతుంది కదా. మరి సాతాను ఏం పరీక్ష పెడుతుంది? నువ్వు నాశనం కావాలని చూస్తాడు, నిన్ను నాశనం చేయాలని చూస్తాడు. నువ్వు ఎందులోకి పనికిరావు, వేస్ట్ పెళ్ళు అని నిన్ను డిసప్పాయింట్ చేసేది డెవల్. సో టెంప్టేషన్ అనేటువంటిది దేవుని నుంచి రాదు. శోధన అనేటువంటిది కేవలం విశ్వాసం సంబంధించే వస్తుంది. సో టెంప్టేషన్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అని ముందుగా మనం తెలుసుకోవడానికంటే ముందుగా వీటి యొక్క మీనింగ్ ఏందో చూద్దామండి. టెంప్టేషన్. ఓకే, టెంప్టేషన్ అని చూసుకున్నట్లయితే వాటి యొక్క మీనింగ్స్ నేను చాలా దీన్ని రీసెర్చ్ చేసి కొన్ని ది బెస్ట్ మన రియల్ లైఫ్లో వచ్చేటివన్నీ తీసుకున్నానండి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇంటెస్ట్మెంట్, ప్రలోభ పెట్టడం. ఇతరులను ప్రలోభ పెట్టడం అనేటువంటిది కూడా టెంప్టేషన్ కింద వస్తుంది. తర్వాత లై, అబద్ధాలు ఆడడం కూడా టెంప్టేషన్ అండి. ఫ్రాడ్, ఇతరులను మోసం చేయడం కూడా టెంప్టేషన్ కిందకి వస్తుంది. జెలస్, ఈర్ష, ఈగో ఫీలింగ్ నీలో ఉన్నట్లయితే అది కూడా టెంప్టేషన్ అని చెప్పవచ్చు. లేజినెస్, సోమరితనంగా ఉండడం కూడా అదొక టెంప్టేషన్ స్పిరిట్ అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే తిండిపోతు, ఎక్కువగా తినడం కూడా అదొక టెంప్టేషన్ స్పిరిట్ అండి. గ్లటనీ అంటారు దీన్ని ఇంగ్లీష్లో. గ్లటనీ అంటే తిండిపోతు, ఎక్కువగా తినడం, వాటి మీద ఎక్కువగా దాస పెడతారు చూడు, దాన్ని కూడా ఒక టెంప్టేషన్ గా చెప్పచ్చు. అదొక స్పిరిట్ అండి. డబ్బు, నేను ఇక్కడ స్పెల్లింగ్ MONEY రాయలేదు. మనీ మీద ఎక్కువ ఆశ ఉండడం, మనీని సంపాదించడానికి చెడు మార్గంలో వెళ్ళడం, ఇది కూడా ఒక విధమైనటువంటి టెంప్టేషన్. పవర్, అధికారం, ఎప్పుడు అధికారం కావాలి, నేనే ఉండాలి, మొత్తం నా అధికారం కింద అందరూ ఉండాలి, ఆ పవర్ లేకపోతే చనిపోతారు, అటువంటిది ఇదొక స్పిరిట్. పవర్ కోసం వాళ్ళు ఏమైనా చేస్తారు, ఎంతమందిని చంపేస్తారు, ఎంతమందిని తొక్కేస్తారు, ఎంత డబ్బులైనా ఖర్చు పెడతారు. అదొక టెంప్టేషన్, పవర్. తర్వాత మోహం, లస్ట్, ఇతరులను మోహంతో చూడడం కూడా అదొక విధమైనటువంటి టెంప్టేషన్. ఈ బలహీనతలు ఇవి నీలో ఉన్నట్లయితే నువ్వు దేవుణ్ణిలో లేనట్టు. మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇంకొక లాజిక్ ఉంది ఇక్కడ. ఏమిటి అని చెప్పుకున్నట్లయితే
నువ్వు ఇందులో 10 పాయింట్స్ లో ఏ విషయంలోనైనా టెంప్ట్ అయినావా? ప్రతి ఒక్క వ్యక్తికి టెంప్టేషన్స్ వస్తాయి. టెంప్టేషన్ రానటువంటి వ్యక్తి ఎవ్వరూ లేరు భూమి మీద. యేసు ప్రభుకే టెంప్టేషన్స్ వచ్చినాయి. మీరెంత? కాబట్టి మీరు టెంప్టేషన్స్ రాగానే కృంగిపోకండి. నేను చెప్పాలనుకుంటుంది, టెంప్టేషన్స్ ప్రతి ఒక్క బిలీవర్కి వస్తాయి. ప్రతి ఒక్క దేవుని బిడ్డకు ప్రతిరోజు 24/7 టెంప్టేషన్స్ వస్తూనే ఉంటాయి. అట్లా అని చెప్పి నా ప్రియ దేవుని బిడ్డ, మీరు డిసప్పాయింట్ కాకూడదు. ఇది ఒక ప్రాసెస్. టెంప్టేషన్ అనేటువంటి ఒక ప్రాసెస్. ఏమిటి అని చెప్పుకున్నట్లయితే, నువ్వు ఒక్కసారి టెంప్ట్ అయినావు అనుకో, అదేమైపోతుందంటే మెల్లమెల్లగా అదొక అడిక్షన్ గా వస్తుంది. ఆ అడిక్షన్ తర్వాత ఏమైపోతుందంటే నువ్వు పాపం జీవితంలోకి వెళ్తావు. తర్వాత చనిపోవడం జరుగుతుంది. దిస్ అ ప్రాసెస్ ఆఫ్ ది టెంప్టేషన్. సరే, ఒకటేసారి కదా టెంప్ట్ అయిపోదామని అనుకుంటావు. ఆ టెంప్టేషన్ నేను ఎక్కడికి తీసుకొస్తుంది? అడిక్షన్లోకి తీసుకొస్తుంది, అలవాటులోకి తీసుకొస్తుంది. ఆ అలవాటు ఎక్కడికి తీసుకెళ్తుంది? నిన్ను పాపపు జీవితంలోకి తీసుకువెళ్తుంది. ఆ పాపపు జీవితం నిన్ను ఎక్కడికి తీసుకుపోతుంది? మరణ ఛాయలకు తీసుకుపోతుంది. అంతేకాకుండా ఈ టెంప్టేషన్ అనేటువంటిది కంటిన్యూయస్ ప్రాసెస్. లైఫ్ లాంగ్ ఇది నీకు ప్రతిరోజు ఎదురవుతూనే ఉంటుంది. ఇట్స్ అ ప్రాసెస్. ద టెంప్టేషన్ ఒక రోజు రావడం, ఒక రోజు రాకపోవడం, ఇట్స్ అ కంటిన్యూయస్ ప్రాసెస్. ప్రతి ఒక్క బిలీవర్ కు టెంప్టేషన్స్ వస్తూనే ఉంటాయి. టెంప్టేషన్ రానటువంటి బిలీవర్ ఎవరు లేరు. కానీ టెంప్టేషన్స్ నాకు వస్తున్నాయి, వీళ్ళు అందరూ వాక్యం చెప్తున్నారు, వారి గిఫ్ట్స్ ఉన్నాయి, నాకే టెంప్టేషన్స్ వస్తున్నాయని నువ్వు డిసప్పాయింట్ కాకూడదు. అందుకోసమే నేను వాక్యం తీసుకున్నాను. టెంప్టేషన్స్ ప్రతి ఒక్క బిలీవర్ కు వస్తాయి. కానీ వాటిని అధిగమించడానికి ఏ విధంగా వెళ్ళాలో ఈ రోజు మనం చూద్దాం. సో మళ్ళీ ఒకసారి ఫైనల్ గా చెప్తున్నాను, టెంప్టేషన్ అంటే ప్రలోభ పెట్టడం, ఇతరులను ప్రలోభ పెట్టడం, అబద్ధాలు చెప్పడం, ఇతరులను మోసం చేయడం, ఇతరులపై కోపడడం, ఈర్ష్య, సోమరితనము, తిండిబోతు, డబ్బు, అధికారము, మోహము, ఇవన్నీ కూడా మనము టెంప్టేషన్ కింద చెప్పుకోవచ్చు నా ప్రియ దేవుని బిడ్డలారా. ఓకే, తర్వాత ఓకే, సోర్సెస్ ఆఫ్ టెంప్టేషన్. మరి టెంప్టేషన్ అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది? నీకే టెంప్టేషన్ వచ్చినా ఏం చేస్తావు? ఫస్ట్ దేవుని మీద వేస్తావు, సాతాన్ మీద వేస్తావు. ఫస్ట్ ఏదైనా టెంప్టేషన్ రాని, అది అబద్ధం ఆడడం, మోసం చేయడం, ఈర్ష్య, జెలస్, లస్ట్, మోహచుపులు, ఇవన్నీ ఏదైనా ఉండండి, అవి ఎక్కడి నుంచి వస్తాయి బైబుల్ ప్రకారం చూద్దాం. ఓకే, ఫస్ట్ వన్ సోర్స్ ఆఫ్ టెంప్టేషన్ లో డెవల్, సాతాను నుంచి మీకు ఫస్ట్ టెంప్టేషన్స్ వస్తాయి. విజయ ఉన్నారా? మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. ఇక్కడ చూడండి, యేసు ప్రభుకు శోధన, టెంప్టేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? శోధింపబడ్డాడు. ఎవరి నుంచి శోధింపబడ్డాడు? అపవాది చేత శోధింపబడ్డాడు. అంటే యేసు ప్రభుకు శోధన వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను నుంచి శోధన వచ్చింది. సో నా కన్క్లూజన్ వాక్యానుసారంగా చూసుకున్నట్లయితే మనకు టెంప్టేషన్ అనేటువంటిది, శోధన అనేటువంటిది మనకు సాతాను నుంచి వస్తుంది. ఇది కన్ఫామ్. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యంలోకి కొనపోబడ్డాడు. కాబట్టి యేసు ప్రభుకు సాతాను ద్వారా టెంప్టేషన్ వచ్చినట్టుగా వాక్యం చెందిస్తుంది. ఓకే, తర్వాత రెండోది ఏమిటి అని చేసుకున్నట్లయితే డిజైర్స్. నీ సొంత కోరికల వల్ల కూడా టెంప్టేషన్స్ వస్తాయి. నీ సొంత కోరికల వల్ల కూడా, నీ తలంపులలో, నీ యొక్క వే ఆఫ్ థింకింగ్ లో నీ కోరికలు ఏ విధంగా ఉంటున్నాయంటే అవి పాపం టెంప్ట్ చేసే విధంగా ఉన్నాయా? ఈరోజు లైవ్ లో చూపిస్తున్నాడు, నాకు ఒక 2 పర్సన్స్ ఉన్నారు. వారు ఎంత ఆత్మీయంగా ఎదగాలనుకుంటున్నారు, కానీ వారు టెంప్ట్ అయిపోతున్నారు కొన్ని విషయాలలో. దేవునికి వాళ్ళే కుమిలిపోయి, ఈ విషయంలో నేను టెంప్ట్ అవుతున్నాను కాబట్టి నేను దేవునికి దూరం అవుతున్నాను, అందుకే దేవుని అతను మాట్లాడతలేడు అని ఒక 2 పర్సన్స్ ఈ లైవ్ లో బాధపడుతున్నారు. నాకు దేవుడు క్లియర్ చూపిస్తున్నాడు. దిస్ ఆర్ 2 పర్సన్స్. ఓకే, డిజైర్స్, నా సొంత కోరికల వల్ల కూడా మనం టెంప్ట్ అవుతాం. దీనికి సంబంధించి చూసుకుందాం. జేమ్స్ 1st చాప్టర్ 14th వర్స్. ప్రతివాడును తన స్వకీయమైన దురాశ చేత
ఈడ్వబడి మరులు కోల్పోబడిన వాడే శోధింపబడును. ఇక్కడ ఏమంటున్నాడు? జేమ్స్ 1:14 లో ఏమంటున్నాడు? ప్రతి వాడును తన స్వకీయమైన అంటే ఏంది, తన సొంత డిజైర్స్ వల్ల దురాశలోకి ఈడ్చబడి శోధించబడుతున్నాడు. అంటే ఫస్ట్ ఏమనుకున్నాము? టెంప్టేషన్ అనేటువంటిది, శోధన అనేటువంటిది సాతాను నుంచి వస్తుంది. రెండోది ఏమిటంటే మన సొంత కోరికల వల్ల కూడా మనకి ఏమొస్తాయంట? టెంప్టేషన్స్ వస్తాయి. వాక్యం క్లియర్ చెప్తుంది, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశల చేత, నా సొంత కోరికల వల్ల ఏమైపోతున్నాడంట? ఈడవబడుతున్నాడు. ఎక్కడికి ఈడవబడుతున్నాడు? దురాశలోకి ఈడవబడుతున్నాడు అని వాక్యం చదివిస్తుంది. నా ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నీ జీవితంలో నీకు ఏమైనా డిజైర్స్ ఉన్నాయా? ఈలోక రీతి ఆలోచనలు కానీ ఏదైనా విషయంలో నువ్వు టెంప్ట్ అవుతున్నావా? దేవునికి ఈరోజు సరెండర్గా దేవుడు అద్భుతంగా నేను వాడుకుంటాడు. ఐ విల్ ఎంకరేజ్ యూ. తర్వాత సిన్నర్స్ అంటే ఏమిటి అని చెప్పుకున్నట్లయితే, పాపపు వ్యక్తులతో నువ్వు సహవాసం చేస్తున్నప్పుడు నీకు టెంప్టేషన్స్ వస్తాయి. పాపపు సర్కిల్, పాపపు రిలేటివ్స్, పాపపు వ్యక్తులతో నువ్వు ఫెలోషిప్ చేస్తున్నప్పుడు, వారితో కలిసి ఉన్నప్పుడు నీకు టెంప్టేషన్స్ వస్తాయి. అంటే ఏమిటి దీని అర్థం అంటే, నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పుకోవద్దని చెప్తున్నాడు. కాబట్టి బీ కేర్ఫుల్. నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? ఈలోక రీత్యా వ్యక్తులతో సహవాసం చేస్తున్నావా, లేదా ఆత్మీయ వ్యక్తులతో సహవాసం చేస్తున్నావా? ఈరోజు నీ హృదయంలో పరీక్ష చేసుకో. ఎప్పుడైతే ఈలోక రీతిలు సిన్నర్స్ పాపాత్ములతో నువ్వు సహవాసం చేస్తున్నట్లయితే ఖచ్చితంగా నా బిడ్డ నువ్వు టెంప్ట్ అవుతావు, ఎక్కడో పడిపోతావు. నీ ఆత్మీయ జీవితం కొలాప్స్ అవుతుంది. ఐ ఎంకరేజ్ యూ. కాబట్టి ఫైనల్ ఏం చెప్పుకోవచ్చు అంటే, మనకు టెంప్టేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే, ఒకటి సాతాను నుంచి మనకు టెంప్టేషన్ వస్తుంది. రెండోది మన సొంత కోరికలను బట్టి టెంప్టేషన్ వస్తుంది. తర్వాత పాపపు స్నేహితులు, పాపపు ఫెలోషిప్ చేస్తున్నట్లయితే అటువంటి వ్యక్తుల దగ్గర నుంచి కూడా మనకేమొస్తుందండి? టెంప్టేషన్, శోధనలు కలుగుతాయి. ఓకే, తర్వాత కొన్ని మనం బైబిల్లో చూసుకుందాం టెంప్టేషన్స్ సంబంధించి. ఇది ఒక 15 minutes చెప్పిన తర్వాత నేను మళ్ళీ ఈ టెంప్టేషన్ వల్ల ఏమవుతుందో నేను చెప్తాను. ఓకే, మరి ఇన్ ది బైబిల్ హూ వేర్ టెంప్టెడ్ బై సాతాన్, సాతాను ద్వారా ఎవరు శోధింపబడ్డారు బైబిల్లో మనం చూసుకుందామండి. ఒక 10 క్యారెక్టర్స్ తీసుకుందాం. ఓకే, మనకు కూడా ఆత్మీయంగా బలపడడానికి ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మరి బైబిల్లో కొంతమంది వ్యక్తులు సాతాను ద్వారా శోధింపబడి మరి వారు సాతాను ఓడించారా, మరి సాతాను చెప్పినట్టు వాళ్ళు విన్నారా అనేటువంటిది చూస్తాం. ఫస్ట్ వన్ ఆదం అండ్ ఈవ్. ఇది అందరికీ తెలుసు. లాస్ట్ వీక్ కూడా నేను చెప్పినాను. ఆదం అవ్వకు దేవుడు ఏం చెప్పిండు? ఇక్కడ ఆ చెట్టు పండు తినద్దు అని చెప్పిండు. క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. అక్కడ ఉన్న చెట్లలో ఆ ఒక చెట్టు పండు తినద్దు, మిగతా చెట్ల పండ్లు తిను అని చెప్తాడు. కానీ ఆ చెట్టును మాత్రం తినద్దు అని చెప్తాడు. అప్పుడు సాతాను ఏం చేస్తుంది? మీ దేవుడు ఇట్లా చెప్పిండా, ఆ పండు తినద్దని చెప్పిండా, ఆ పండు తింటే నీకు తెలివి వస్తుంది, నువ్వు మంచిగా నీ కళ్ళు తెరవబడతాయి, నువ్వు దేవదూతల వల్ల నువ్వు ఉంటావు అని చెప్పేసి అవ్వకు టెంప్ట్ చేస్తుంది సాతాను. అప్పుడు అవ్వ ఏం చేస్తుంది? ఆదాము చెప్తుంది. అప్పుడు ఏం చేస్తారు? ఇద్దరు కలిసి తింటారు. తినడం వల్ల వారి ఆత్మీయ కళ్ళు మూసుకుపోతాయి, ఈలోక రీత్యా కళ్ళు తెరవడం జరుగుతుంది. మరి సాతాను ద్వారా మీరు ప్రేరేపించబడ్డారా లేదా? దేవుడు వాడు క్లియర్గా చెప్పిండు, బిడా ఈ పండు తినక నానా అని చెప్పిండు. కానీ సాతాను ఏం చేసింది? అలా టెంప్ట్ చేసింది. టెంప్ట్ చేయగానే వాళ్ళు తిన్నారు. కాబట్టి వాళ్ళు శోధనలో పడ్డారు. ఎప్పుడైతే సాతాను చెప్పినటువంటి శోధనలో వారు పడ్డారో, సాతాను టెంప్ట్ కాగానే వారు టెంప్టేషన్ లో పడ్డారో, వారికి ఏమైపోయింది? ఇక్కడ ఆత్మీయ కళ్ళు అనేటువంటి మూసుకుపోయినాయి, ఈలోక రీత్యా కళ్ళు తెరవడం జరిగింది. తర్వాత రెండవది డేవిడ్ను దేవుడు ఉన్నత స్థితిలో ఉంచాడు, రాజుగా నియమించాడు కదా దావీదును. మరి దావీదు ఏం చేసిందండి? ఇక్కడ 1 Chronicles 21 లో ఉంటుంది. ఏమిటంటే, ఇజ్రాయెల్ ప్రజలను శోధించడానికి సాతాను డేవిడ్ను ప్రేరేపించగా అని ఉంటుంది. ఏం చేసిందంట? సాతాను ఇజ్రాయెల్ ప్రజలను ప్రేరేపించడానికి దావీదును టెంప్ట్ చేస్తాడు. ఏ విధంగా టెంప్ట్ చేస్తాడంటే,
ఇజ్రాయేలులో ప్రజలు ఎంతమంది ఉన్నారు సెన్సస్ చేయమని చెప్తాడు, జనాభా లెక్కలు చేయమని డేవిడ్కు సాతాను ద్వారా ప్రేరేపణ వస్తుంది. అప్పుడు ఇమీడియట్లీ దావీదు ఏం చేస్తాడంటే యోవాబుకు చెప్తాడు పిలిచి ఏమని చెప్తాడు, పోయి ఇజ్రాయేల్లో మన మొత్తం మన పబ్లిక్ ఎంతమంది ఉన్నారు, వారు ఎవరెవరు ఎంతమంది ఉన్నారు మొత్తం లెక్కలు తీసుకుని నా దగ్గరికి రా అని చెప్పేసి దావీదు యోవాబుకు చెప్తాడు. యోవాబు అంటాడు అప్పుడు, ఇది మనం చేస్తుంది తప్పు రాజు, ఈ విధంగా చేయకూడదు, వాళ్ళంతా దేవుని ప్రజలు, మనం ఈ విధంగా లెక్క పెడితే దేవునికి మనం విరుద్ధంగా చేసినట్టు అవుతుందని యోవాబు చెప్పినా కానీ దావీదు పట్టించుకోకుండా పోయి నువ్వు లెక్కలు తీసుకొని రా అని చెప్తాడు. ఆ విధంగా చేయడం వల్ల దేవునికి దావీదు ప్రతికూలమైన వ్యక్తిగా అవుతాడు. ఇమ్మీడియట్లీ దేవునికి చాలా కోపం వచ్చేసి ఏం చేస్తాడండి, ఇక్కడ గాదు అనేటువంటి ఒక వ్యక్తిని డేవిడ్ దగ్గరికి పంపిస్తాడు. గాదు అనేటువంటి ఒక వ్యక్తిని డేవిడ్ దగ్గరికి పంపించేసి 3 ఆప్షన్స్ ఇస్తాడు. ఈ 3 ఆప్షన్స్ తో నువ్వు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకో అని చెప్తాడు. ఏమిటి అంటే 3 ఆప్షన్స్. ఒకటి, 3 years పాటు కరువు ఉంటుంది నీ దేశంలో. ఇంకోటి రెండోది ఏమిటంటే 3 నెలల పాటు నీ శత్రువులంతా ఇక్కడ మొత్తం అందరిని హతం చేస్తారు. మూడోది ఏమిటని చెప్పుకున్నట్లయితే 3 దినాల పాటు తెగుళ్ళు వస్తాయి. ఫస్ట్ ఏమో 3 years కరువు ఉంటుంది. రెండోది ఏమిటి, నీ శత్రువులంతా కూడా నీ రాజ్యంలో ఉన్న వ్యక్తులందరినీ చంపేస్తారు. మూడోది ఏమిటంటే 3 దినాలు తెగుళ్ళు. ఆ విధంగా చెప్పడం వల్ల దావీదు ఏమైపోతాడంటే, దేవా ఎవరిని ఏమి చేయొద్దు, నేను చేసిన తప్పుకు ఇజ్రాయేల్ ప్రజలను చంపకూడదు, నేను సాతాను చేత ప్రేరేపించబడ్డాను అని దేవుని సన్నిధిలో మొర పెడితే లాస్ట్కి ఏం చేస్తాడు, దేవుడు ఏం చెప్తాడు, నా కోసం ఒక బలిపీఠం కట్టమని చెప్తాడు. మరి ఇక్కడ దావీదు కూడా సాతానుతో ప్రేరేపించబడ్డాడు. ఏ విషయంలో ప్రేరేపించబడ్డాడు, ఇజ్రాయెల్ ప్రజలు ఎంతమంది ఉన్నారో లెక్కించమనడం తప్పు కాదు, కానీ లెక్కించడం వల్ల దావీదు ఏమైపోతుందంటే తన సొంత శక్తి మీద ఆధారపడుతున్నాడు. దేవుని శక్తి, దేవుడు రాజుగా నియమిస్తే దేవుని శక్తిని నమ్ముకోకుండా దావీదు ఏం చేస్తున్నాడు, ప్రజల శక్తి మీద ఆధారపడ్డాడు. అందుకే దేవునికి కోపం వచ్చింది. కాబట్టి ఇక్కడ దావీదు కూడా సాతాను చేత ప్రేరేపించబడ్డాడు. తర్వాత మూడోది తీసుకున్నట్లయితే పేతురు. లూకా సువార్త 22వ అధ్యాయం 31వ వచనంలో ఉంటుంది. పేతురు ఏం చేస్తాడండి, ఇక్కడ ఆల్రెడీ యేసు ప్రభు చెప్తాడు, నువ్వు నేను ఎవరో తెలియదని చెప్పేసి చెప్పుతావు, అప్పటి వరకు కోడి కూయదని చెప్తాడు. పేతురు ఒక చిన్న పిల్ల చూసి ఈయననే అంటే ఎవరు యేసు ప్రభువును అప్పగిస్తున్నప్పుడు, యేసు ప్రభువును పట్టుకపోతున్నప్పుడు ఆ సిచ్యువేషన్ అండి. ఇక్కడ ఏమైపోతుంది, పేతురును ఒక చిన్న పిల్ల చూసి ఈయన కూడా యేసు ప్రభుతో ఉన్న వ్యక్తి అంటే, నేను లేని యేసు ప్రభుతో నాకు తెలియదు, నేను అడిగానని చెప్తాడు. అట్లా 3 persons అడుగుతారు. అడిగినప్పుడు ఏం చేస్తాడు ఇక్కడ పీటరు, నాకు ఎవరు తెలియదు, యేసు ప్రభు ఎవరు నాకు తెలియదు అని అబద్ధం ఆడతాడు. అంటే ఇది సాతాను ద్వారా ప్రేరేపించబడ్డాడు పీటర్. ఆల్రెడీ దేవుడు చెప్తాడు కదా, ఏమని చెప్తాడు, నువ్వు అబద్ధం ఆడే వరకు కూడా కోడి కుయ్యదని చెప్తాడు. కాబట్టి పేతురు అబద్ధం ఆడిందంటే టెంప్టేషనే కదా, ఇంతకుముందు మనం చెప్పుకున్నాం, టెంప్టేషన్ లో వన్ ఆఫ్ ది పార్ట్ అబద్ధం ఆడటం. కాబట్టి పేతురు కూడా సాతాను ద్వారా శోధించబడ్డాడు. తర్వాత 4th one, అననీయా అండ్ హిస్ వైఫ్ సపీరా. అననీయా సపీరా ఆల్రెడీ నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ ఒక 1 minute చెప్తాను. అననీయా అండ్ సిపోరా, వారికి పొలం ఉంటుంది. ఆ పొలంలో వచ్చిన ధాన్యంను అమ్ముతారు. వాళ్ళు పొలంను అమ్మేస్తారు. ఆ అమ్మిన ధనంలో నుంచి కొంత మొత్తము దాసి పెట్టుకొని మిగతా మొత్తం అపోస్తుల పాదాల దగ్గర పెడతారు. అప్పుడు పేతురు అంటాడు, అననీయా, నీకు పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడడానికి నీ మనసు ఎలా వచ్చింది? ఆ పొలం అమ్మితే డబ్బు అంతా నీదే కదా, నువ్వెందుకు అబద్ధం ఆడినావు పరిశుద్ధాత్మతో అని పేతురు అననీయా చెప్తాడు. మరి ఇక్కడ పొలం అమ్మితే ఎంత డబ్బు వచ్చిందో చెప్పాలి కదా. ఏం చేసిండ్రు, కొంత మొత్తం సీక్రెట్ గా దాచిపెట్టుకొని మిగతా మొత్తము అపోస్తుల పాదాల మీద చెప్పెడతారు. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మతో నింపబడగానే ఏమైపోతుంది, అననీయా అక్కడనే చనిపోతాడు. అననీయా ఆన్ ది స్పాట్ చనిపోతాడు. మళ్ళీ సపీరా వస్తుంది. సపీరా వచ్చిన తర్వాత సపీరా కూడా అదే స్పాట్ లో చనిపోతుంది. మరి ఈ ఆలోచన, అబద్ధం ఆడే ఆలోచన వీరికి అననీయా సపీరాలకు ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను ద్వారా వీళ్ళు శోధింపబడ్డారు. సాతాను ద్వారా వీళ్ళు శోధింపబడి ఏమైపోయింది, లాస్ట్ కు చనిపోవలసిన పరిస్థితి వారికి వచ్చింది.
నేను చెప్తున్నాను నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మీ చాలా మంది ఏం చేస్తారంటే, దేవుడు ఏదైనా మీ జీవితంలో నెరవేర్చిండు, ప్రవచనం నెరవేరింది, ఒక అద్భుతం జరిగింది, ప్రార్థన చేసుకుంటారు, దేవా ఈ అద్భుతం చేస్తే నేను ఇంత మొత్తం నీ సేవకి ఇస్తా, ఇంత నీ చర్చికి ఇస్తా, నీ సేవకి ఇస్తా అని చెప్తారు. కానీ ఆ అద్భుతం కాగానే దేవునికి ఇవ్వడం మర్చిపోతారు. దేవుడు కార్యం చేసిండ్రు, దేవుణ్ణి మర్చిపోతారు. మళ్ళీ కష్టం వస్తుంది, మళ్ళీ ప్రార్థన చేపించుకుంటారు, మళ్ళీ ఏమైపోతుంది, మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ వస్తుంది. కాబట్టి దేవునితో నీవు ఏదైనా అగ్రిమెంట్ చేసుకుంటే అది ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేయండి, అది మీకు బ్లెస్సింగ్ గా ఉంటుంది. నేను కూడా ఎన్నోసార్లు ప్రార్థన చేసుకుంటా, దేవా ఈ ప్రవచనం నా జీవితంలో నిలబెడితే నేను ఒక 50,000 ఒక మినిస్ట్రీకి ఇస్తా, 70,000 20,000 ఒక మినిస్ట్రీకి ఇస్తా, ఒక మినిస్ట్రీకి నేను ఇది కొనిస్తా, ఈ విధంగా నేను అగ్రిమెంట్ చేసుకుంటా దేవునితోటి. ఆ విధంగా నా జీవితంలో నెరవేరినప్పుడు ఎంతో మందికి, ప్రవక్తలకు, పాస్టర్లకు నేను ఎంతో డబ్బును సాయం చేశాను అని గొప్పగా చెప్పడం లేదు. ఇది ఎందుకంటే నీకు బ్లెస్సింగ్ రావాలి అంటే నువ్వు దేవుడు నీకు ప్రార్థన చేసినప్పుడు నువ్వు దేవునితో ఏ అగ్రిమెంట్ చేసుకుంటున్నావో అది దేవునితో ఫుల్ఫిల్ చేయి, అప్పుడు నువ్వు ఇంకా బ్లెస్ అవుతావు. చాలా మందికి నేను ప్రార్థన చేస్తున్నాను కానీ వాళ్ళకి బ్లెస్సింగ్ హీల్ కావడం లేదు. కొంతమంది ఏమిటి అని చూస్తున్నట్లయితే చాలా విషయాలు ఉన్నాయి, అవన్నీ నేను చెప్పలేను ఇప్పుడు. ఓకే, తర్వాత అననీయ సపోరులు కూడా అబద్ధం ఆడి ఏమైపోయిందండి, ఇక్కడ వాళ్ళు దేవునికి దూరమైనారు. తర్వాత కింగ్ హేరోద్ మరియు హేరోద్ డాటర్, కింగ్ హేరోదు మరియు హేరోదు డాటర్ అని తీసుకున్నట్లయితే ఇక్కడ కింగ్ ఎవరండి, హేరోదు రాజు. హేరోదు రాజు ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను హేరోదుకు వార్నింగ్ ఇస్తాడు. ఏమని ఇస్తాడంటే, ఫిలిప్పు భార్య అయినటువంటి హెరోదియా, ఫిలిప్పు భార్య అయినటువంటి హెరోదియాను హేరోదు తెచ్చిపెట్టుకుంటారు ఇంట్లో. అప్పుడు బాప్తిసం ఇచ్చి యోహాను వార్నింగ్ ఇస్తాడు, నీ సహోదరిని భార్యను నీ ఇంట్లో పెట్టుకోవడం తప్పు అని ఖండిస్తాడు. దేవుని బిడ్డలు ఎప్పుడు కూడా తప్పును తప్పు అంటారు, ఓకే, కరెక్ట్ అంటారు. ఆ విధంగానే ఇక్కడ బాప్తిసం ఇచ్చి యోహాను కూడా ఏమని చెప్పిండు, నీ సహోదరి భార్యను నువ్వు నీ దగ్గర పెట్టుకోవడము తప్పు అని వార్నింగ్ ఇస్తాడు. ఎవరికి? హేరోదు రాజుకు. అది ఎవరు మనసులో పెట్టుకుంటారు? హెరోదియా మనసులో పెట్టుకొని ఈ బాప్తిసం ఇచ్చి యోహాను ఏమైనా చెయ్యాలి అని మనసులో పెట్టుకుంటుంది. కానీ హేరోదు రాజుకు కొంచెం భయము, ఎవరు? బాప్తిసం ఇచ్చి యోహాను అంటే భయం కొంచెం. కానీ హేరోదియాకు మాత్రం ఇట్లా పాయింట్అవుట్ చేస్తాడా అని బాగా కోపం ఉంటుంది. హేరోదు బర్త్డే రోజు ఏమైపోతుంది, హేరోదు బర్త్డే రోజు అందరినీ పిలుస్తాడు, వాళ్ళ సైనికులను వాళ్ళందరినీ పిలిచి బర్త్డే పార్టీ ఇస్తాడు. ఆ బర్త్డే పార్టీలో హేరోదియా డాటరు నాట్యమాడి అందరినీ సంతోషపరుస్తుంది. సంతోషపరిచిన తర్వాత హేరోదు రాజు ఆమె నాట్యంలోకి ఫిదా అయిపోయి ఏం చేస్తాడు, నీకేం కావాలో నా రాజ్యంలో అడుగు అని చెప్తాడు. నా సగం రాజ్యం ఏమన్నా నీకోసం ఇస్తా, ఇంకేమన్నా కావాలంటే చెప్పు నీకోసం ఇస్తా అని చెప్తాడు. అప్పుడు హేరోదియా డాటర్ ఇమీడియట్లీ హేరోది దగ్గరికి వచ్చేసి, అమ్మ ఇట్లా రాజు ఇట్లా అడుగుతున్నాడు, గిఫ్ట్ ఏదైనా ఇస్తా అంటున్నాడు, మరి ఏమంటావంటే, హేరోదియా ఏం చేస్తుంది అంటే ఇమీడియట్లీ ఏమడుగు అంటే, బాప్తిసం ఇచ్చి యోహానును పల్లెంలో తలపెట్టి ఇయ్యమని చెప్పని అడుగు అని చెప్తాడు. ఎవరు అడుగుతారు? ఇది హేరోదియా డాటర్కి చెప్తాది. ఏమని చెప్తాది? బాప్తిసం ఇచ్చి యోహానుది తల తీసి పల్లెంలో పెట్టి ఇయ్యమని చెప్పు అని అడుగుతాడు. అప్పుడు ఇమీడియట్లీ హేరోదియా డాటర్ వచ్చేసి హేరోదు రాజుని అడుగుతుంది, నాకు బాప్తిసం ఇచ్చి యోహాను తల కావాలి, పల్లెంలో పెట్టి ఇప్పుడే ఇయ్యాలని అంటది. హేరోదు రాజు షాక్ అవుతాడు. ఫస్ట్ ఈమెదో రాజ్యం, బంగారం, డబ్బులు అడుగుతుంది అనుకుంటే ఈ విధంగా అడిగింది ఏమిటి, కొంచెం వెనుక ముందు అవుతాడు. కానీ అందరి ముంగట చెప్పిండు, నేను నీకేం కావాలో నేను ఇస్తా అని చెప్పిండు. కాబట్టి ఇమ్మీడియట్లీ అక్కడ ఉన్నటువంటి సైనికులకు చెప్పేసి బాప్తిసం ఇచ్చి యోహాను తల నరికి తీసుకురమ్మని చెప్తారు. అప్పుడు ఏమైపోతుంది, బాప్తిసం ఇచ్చి యోహానుది తల నరికి పల్లెంలో పెట్టి హేరోదియా డాటర్ తీసుకోవడం జరిగింది. మరి టెంప్టేషన్ ఎక్కడి నుంచి వచ్చింది? సాతాను నుంచి వచ్చింది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు మీ జీవితంలో ఎవరికైనా టెంప్ట్ అవుతున్నారా? ఎస్పెషల్లీ లేడీస్ విషయంలో ఈ విధంగా చేసినట్లయితే మీరు దేవుని ఉగ్రత ఉంటుంది. బాప్తిసం ఇచ్చి యోహాను తల నరకడం చూసారా, అంత టెంప్ట్ చేసింది రాజును హేరోదియా డాటర్. ఇదొకటండి. ఓకే, తర్వాత సామ్సన్ దెలలియా, ఇదైతే అందరికీ తెలుసు. ఓకే,
దలీలియా టెంప్ట్ చేస్తుంది సామ్సన్. ఏమని చేస్తుంది? నీ బలం ఎక్కడ ఉంది, నీ శక్తి ఎక్కడ ఉంది చెప్పు అని అడుగుతుంది. అప్పుడు ఫిలిస్తీన్లు చెప్తారు. ఫిలిస్తీన్లు ఏం చేస్తారంటే దలీలియాకి ఏం చెప్తారు? కొంచెం నీకు డబ్బు ఇస్తాము, సామ్సన్ కు బలం ఎందులో ఉంది తెలుసుకొని మాకు చెప్పు, ఆ సీక్రెట్ ఏందో మాకు చెప్పు, సామ్సన్ కు బాగా గర్వము బాగా బలం ఉంది, ఆయన మేము ఓడించలేకపోతున్నాము, నీకు డబ్బులు ఇస్తాము దలీలియా, నువ్వు సామ్సన్ కు బలం ఎందులో ఉందో తెలుసుకో అని చెప్తే దలీలియా సామ్సన్ అడుగుతుంది. ఫస్ట్ సామ్సన్ 3 times అబద్ధం చెప్తాడు. తర్వాత దలీలియా కోపం వచ్చి నువ్వు కరెక్ట్ చెప్తావా లేదా అని ఊకే సతాయిస్తే, ఊకే ఎంబడబడుతుంటే సామ్సన్ ఏం చేస్తాడంటే ఇమిడి చెప్తాడు, ఇక నాకు నా శక్తి అంతా కూడా నా తల వెంట్రుకల్లో ఉందని చెప్తాడు. ఆ విధంగా చెప్పిన తర్వాత ఇమీడియట్ దలీలా వాళ్ళకి చెప్తుంది. ఎవరికి? ఫిలిస్తీన్లకు చెప్తుంది. ఫిలిస్తీన్లకు చెప్పిన తర్వాత ఏమైపోతుందండి? ఫిలిస్తీన్లకు చెప్పిన తర్వాత వాళ్ళు వచ్చేసి ఆ మొత్తం ఎంటికలు తీసేయగానే సామ్సన్ మామూలు వ్యక్తిగా అవుతాడు. మామూలు వ్యక్తిగా కాగానే అతన్ని చెరసాలలో వేస్తారు. చెరసాలలో వేసినప్పుడు మళ్ళీ అతనికి కొన్ని ఎంటికలు రావడం జరుగుతుంది. సో ఇదంతా కూడా సామ్సన్ దలీలాకు టెంప్ట్ అయిండు. ఇస్ ఎ డెవల్. ఆ దేవుడికి టెంప్ట్ అయిపోవడం వల్ల దేవుడు ఇచ్చినటువంటి శక్తిని కోల్పోవడం జరిగింది. ఈరోజు దేవుడు మీకు అన్ని వరాలు ఇచ్చాడా? ఎంతో గొప్పగా ఉన్నత స్థితిలో మిమ్మల్ని వాడుకుంటున్నారా? మరి ఈ టెంప్టేషన్ వల్ల నువ్వు పడిపోతున్నావా? నా ప్రియ బిడ్డ, ఈరోజు దేవునిలో నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నేను 1 month బ్యాక్ నేను టీవీ న్యూస్ లో చూస్తున్నాను. ఒక పాస్టర్ 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు, ఒక వ్యక్తిని మోసం చేశాడని స్కూరల్లో వస్తుంది. దేవుడు నీకు అన్ని వరాలు ఇచ్చి నేను ఒక పాస్టర్ గా ఉంచినప్పుడు నువ్వు ఒక లేడీస్ కు టెంప్ట్ అయిపోవడం వల్ల ఏమైపోయింది? నువ్వు శిక్షకు పాత్రుడవయ్యావు. సామ్సన్ కూడా దలీలాకు టెంప్ట్ అయిపోయి అతని శక్తిని కోల్పోయి లాస్ట్కి ఏమైపోయింది? అతను చనిపోతాడు. సామ్సన్ చనిపోవడం జరుగుతుంది. ఓకే, బి కేర్ఫుల్ ఇన్ దట్ ఏరియా అని దేవుడు చెప్తున్నాడు. ఓకే, తర్వాత జీసస్, యేసు ప్రభు కూడా శోధనలు పడ్డాయి. యేసు ప్రభు బాప్తిసం తీసుకున్న తర్వాత, యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్న తర్వాత 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసి 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసి బయటకు రాగానే ఏమైపోతుంది? సాతాను అటాక్ చేస్తాడు. ఏమంది అంటే ఫస్ట్ నువ్వు దేవుని కుమారుని అయితే ఈ రాయిని రొట్టెగా చేసుకొని తిను అంటాడు. అప్పటికే యేసు ప్రభు 40 days ఫాస్టింగ్ ప్రేయర్ చేసిండు. ఫాస్టింగ్ ప్రేయర్ చేసి వచ్చిన తర్వాత ఎంతో ఆకలితో ఉన్నాడు. అప్పుడు సాతాను వచ్చి ప్రేరేపిస్తుంది. ఏమని అంటుంది ఇక్కడ? నువ్వు దేవుని కుమారుడు అయితే రాయిని. తర్వాత దేవునికి ఇంకొకసారి ఏమైంది? ఇక్కడ దేవాలయం మీదకి తీసుకెళ్తాడు. దేవాలయం మీదకి తీసుకెళ్ళి నువ్వు దేవుని కుమారుని అయితే మీది నుంచి కిందికి దూకు, అప్పుడు దేవదూతలు నేను కాపాడుతాయి అని టెంప్ట్ చేస్తాడు. ఫస్ట్ది ఏమో యేసుప్రభు ఆకలితో ఉంటే రాయిని రొట్టెగా చేసుకొని తినమంటాడు. రెండోసారి ఏమంటాడు? నువ్వు దేవుని కుమారుని అయితే ఆ దేవాలయం మీదకి తీసుకుపోయి అక్కడి నుంచి కిందికి దూకు, నేను దేవదూతలు కాపాడుతాయా అంటాడు. సరే, మూడోసారి పెద్ద పట్టణం మీదకే తీసుకెళ్ళి నా కాళ్ళ మీద పడితే పట్టణం మొత్తం నీకే ఇస్తా అని చెప్తాడు. సాతాను చెప్తాడు. మరి యేసు ప్రభువు కూడా శోధన వచ్చింది, కానీ ఆ శోధన యేసు ప్రభు జయించింది. మీకు కూడా ఈ రోజు ఏదైనా శోధనలు వస్తున్నాయా? మీరు యేసు ప్రభు ఏ విధంగా శోధనను జయించాడో మీరు కూడా జయించాలని ప్రార్థించి వేడుకొచ్చుంటున్నాను తండ్రి. ఓకే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మా కాలేజీలోనే ఒక మంచి ఫ్రెండ్ పాపం ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఓకే, ఇంకొక కొలీగ్ ఏం చేసిందంటే నాతో అంటున్నాడు, ఆయన బాగా ప్రేర్లు ఉంటాడు కదా, అది ఉంటాడు కదా, ఆయనకి ఎందుకు ఇట్లా జ్వరం వచ్చింది, యేసు ప్రభు తక్కువ చేయాలి కదా అని అడుగుతున్నాడు. ఆయనకి ఆన్సర్ ఏం చెప్పాలి? అంటే నన్ను టెంప్ట్ చేస్తున్నాడు. అంటే దేవుడు ఏం చేయడు, హీలింగ్ చేయడు అని చెప్పేసి ఇది రియల్ గా అయ్యింది మా కాలేజీలో. నాకు కాదు, ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఉదయం అనేటువంటి వర్షిప్ చేస్తాడు మన దగ్గర, ఈజ్ ఎ గుడ్ బిలీవర్. మరి ఆ బిడ్డ పాపము అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఒక కొలీగ్ ఏం చేసిందంటే మన అంత ప్రార్థన చేస్తాడు, అంత వర్షిప్ చేస్తాడు, మరి ఎందుకు ఆయనకు అట్లా జ్వరం వచ్చింది, దేవుడు తక్కువ చేయాలి కదా అని అంటే నన్ను టెంప్ట్ చేస్తున్నాడు. ఇక్కడ డెవిల్ ఇస్ టెంప్టింగ్. దేవుడు టెంప్ట్ చేస్తాడు. నీకేం లేదు కదా, ఇంకా దేవుని సేవ ఎందుకు చేస్తున్నావు టెంప్ట్ చేస్తాడు. కానీ దేవుడు తగిన సమయమందు దేవుని కాలమందు ఖచ్చితంగా నిన్ను ఉన్నత స్థితిలో ఉంచుతాడు. తర్వాత యూదా ఇస్కరేత్, యూదా కూడా ఏం చేసిండు? డబ్బుకు ఆశపడి దేవుణ్ణి అప్పగించిండు. మనం ఇంత ముందే చెప్పుకున్నాం, టెంప్టేషన్లో
ఒక ఒక పాయింట్ ఏమనుకున్నాము, మనీ కూడా టెంప్టేషన్ కింద వస్తుంది. కాబట్టి ఇక్కడ యూదా ఏం చేసిండు, 30 వెండి వాక్యం చదివిస్తుంది. ఇక్కడ డబ్బుకు టెంప్ట్ అయిపోయి దేవుణ్ణి కూడా యేసుప్రభువును అప్పచెప్పడం జరిగింది. మనం కూడా నా ప్రియ దేవుని బిడ్డలారా, డబ్బుకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చి దేవుడు ఇచ్చినటువంటి వరాలను దేవుణ్ణి అవమానపరిచే విధంగా మీ జీవితంలో ఉండకూడదని నేను కోరుకుంటున్నాను. తర్వాత జోసెఫ్ ఏం చేస్తారు, అతని అన్నదమ్ముల్లో అమ్మేస్తారు కదా, ఇస్మాయిలీలకు అమ్మేస్తారు. ఇస్మాయిలీలకు అమ్మేస్తే ఐగుప్తులో ఉన్నటువంటి ఫరో దగ్గర ఉన్నటువంటి పోతీఫర్ ఇస్మాయిల్ దగ్గర నుంచి కొంటారు. పోతీఫర్ కొంటాడు. ఎవరిని కొంటాడు? జోసెఫ్ను కొనుక్కోవడం జరుగుతుంది. కొనుక్కున్న తర్వాత జోసెఫ్ మంచి అందగాడు, మంచి బలమైనటువంటి వ్యక్తి, మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి. మరి పోతీఫర్ ఏం చేస్తాడంటే మొత్తం అతనికి సంబంధించిన అన్ని కూడా ఎవరు చూసే వ్యక్తి? జోసెఫ్ చూసే వ్యక్తి. మరి పోతీఫర్ భార్య జోసెఫ్ను టెంప్ట్ చేస్తుంది ఎన్నోసార్లు. టెంప్ట్ చేస్తే జోసెఫ్ అక్కడి నుంచి పారిపోవడం జరుగుతుంది. ఇది కూడా సాతాను ద్వారా ప్రేరేపించబడ్డ, కానీ జోసెఫ్ అక్కడి నుంచి బయటకు వచ్చేసి దేవుణ్ణి గణపరిచినట్టుగా వాక్యం చెలివిస్తుంది. ఓకే, పీపుల్ ఆఫ్ ఇజ్రాయెల్ ప్రజలను దేవుడు ఎంత బ్లెస్ చేద్దామనుకున్నా వాళ్ళు దేవుని అవమానపరిచిండ్రు, నిందపరిచిండ్రు, సాతాను ద్వారా శోధింపబడ్డారు. మోసెస్ ఐగుప్తు నుంచి ఇజ్రాయెల్ ప్రజలను విడిపించి తీసుకుని వస్తుంటే మోసెస్ మీద, దేవుని మీద ఎన్నో సనుక్కున్నారు వాళ్ళు. దేవుడు మాకు నీళ్ళు ఇస్తాడు, ఏమి ఇస్తాడు, ఎందుకు తీసుకొచ్చినావు అక్కడికి వెళ్ళని ఎన్నో టెంప్ట్ అయిన మాటలు వారు మాట్లాడారు. ఓకే, షద్రక్ మేషక్ అబెద్నెగో ఏమైపోతుంది, వాళ్ళు టెంప్ట్ చేస్తారు. ఎవరు? నెబుకద్నెజర్ రాజు అతని యొక్క గోల్డ్ ప్రతిని నమస్కారం చేయాలంటే వీళ్ళు చెయ్యరు. అందరు శోధించినా కానీ వీళ్ళు టెంప్ట్ కారు. టెంప్ట్ కాకపోతే వాళ్ళని ఏం చేస్తారు? అగ్నిగుండంలో వేసినా కానీ వాళ్ళు వారి శోధనకు టెంప్ట్ కాలేదు. కాబట్టి దేవుడు వారిని కాపాడిండు. కాబట్టి మీరు కూడా ఈరోజు ఎంతో మంది శోధిస్తున్నారా, వేధిస్తున్నారా? అటువంటి సందర్భంలో మీరు కూడా షద్రక్ మేషక్ అబెద్నెగోలాగా టెంప్ట్ కాకుండా మీరు దేవునిలో ఉన్నట్టయితే దేవుడు కూడా మిమ్మల్ని నుంచి ఆ టెంప్టేషన్ నుంచి బయటకు తీసుకొస్తాడు నా ప్రియ దేవుని బిడ్డలారా. అదేవిధంగా డానియల్ కూడా శోధనలు ఎన్నో వచ్చినాయి, అయినా వాటన్నిటి నుంచి దేవుడు కాపాడాడు. యోబు కూడా ఎన్నో శోధనలు వచ్చినాయి, వాటన్నిటి నుంచి కూడా దేవుడు కాపాడాడు. సో ఇవన్నీ కూడా బైబిల్ ప్రకారం చూసుకున్నట్లయితే టెంప్టేషన్స్ వచ్చినటువంటి వ్యక్తులు కొందరు టెంప్ట్ అయిపోయి పడిపోయారు, కొందరు టెంప్ట్ కాకుండా దేవుని గణపరిచినట్టుగా ఇది బైబిల్ వాక్యంలో సెలవిస్తుంది నా ప్రియ దేవుని బిడ్డలారా. ఓకే, తర్వాత చూసుకున్నట్లయితే రిజల్ట్స్ ఆఫ్ టెంప్టేషన్. నువ్వు టెంప్ట్ అవుతున్నట్లయితే, ఇది నా మెయిన్ టాపిక్, జస్ట్ 15 minutes లో క్లోజ్ చేస్తాను. నువ్వు టెంప్ట్ అవుతున్నట్లయితే ఏం జరుగుతుంది? నీ జీవితంలో ఏదో ఒక విషయంలో టెంప్ట్ అవుతున్నట్లయితే మరి దానివల్ల వచ్చేటువంటి రిజల్ట్స్ ఏ విధంగా ఉంటుంది చూసుకుందాం. ఫస్ట్ ఏమిటంటే డిసెప్షన్, మోసపోతావు. ఏమైపోతావు? ఇక్కడ మోసపోవడం జరుగుతుంది. సాతాను చెప్పినట్టు నువ్వు విన్నట్లయితే నువ్వు దేవునిని మోసం చేసిన వ్యక్తిగా ఉంటావు. అంతేకాకుండా నీది నువ్వు మోసపోయినట్టుగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ ఎంకరేజ్ ఎవ్రీవన్, ఏదైనా మీకు టెంప్టేషన్ వస్తుందా, ఆ టెంప్టేషన్లో మీరు పడకుండా, ఆ సాతానుకు నుంచి మీరు మోసపోకుండా మీరు కాపాడుకోవాలని నేను ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తున్నాను. దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే 2 కొరింథీయులు 11వ అధ్యాయము 3వ వచనం తీసుకున్నట్లయితే చూడండి ఏముంది అందులో. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్టు మీ మనసులను చెరుపకడి. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లైనను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడు? సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసం చేసింది. ఆల్రెడీ అవ్వను మోసం చేసింది కదా సాతాను. ఆ విధంగా మిమ్మల్ని కూడా మోసం చేస్తుందేమో అని పౌలు భక్తులు భయపడుతున్నారు. మీరు ఆల్రెడీ క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, అంటే క్రీస్తుతో మీకు ఉన్నటువంటి సహవాసంను బట్టి, మీ యొక్క పవిత్రతను బట్టి నేను బాధపడుతున్నాను. శోధన వచ్చినప్పుడు, సాతాను మేము టెంప్ట్ చేసినప్పుడు మీరు మోసపోకండి, దేవునికి దూరం కాకండి అని పౌలు భక్తుడు చెప్తున్నారు. మళ్ళీ ఒకసారి చూడండి. సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపకుడి. ఎందుకు చెరపకూడదు అంటున్నాడు? క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని పౌలు భక్తులు భయపడుతున్నారు. కాబట్టి ఎప్పుడైతే నువ్వు టెంప్ట్ అవుతావో
ఫస్ట్ నువ్వు దేవుణ్ణి మోసం చేసిన వ్యక్తిగా అవుతావు. ఎప్పుడు? సాతాను ద్వారా శోధించబడ్డా, లేదా నీ సొంతగా ప్రేరేపణ ద్వారా మోసం టెంప్ట్ జరిగినా, ఇతర సహవాసం చేయడం వల్ల టెంప్ట్ జరిగినా, ఫస్ట్ నువ్వు ఎవరిని మోసం చేస్తావు అంటే దేవుణ్ణి మోసం చేసిన వ్యక్తిగా ఉంటావు. తర్వాత రెండవది ఏమిటంటే నీది నువ్వే మోసం చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి సాతాను శోధనకు ఎవరు కూడా లొంగిపోవడని దేవుడు సూటిగా ఈరోజు మీతో మాట్లాడుతున్నారు. తర్వాత రెండవది ఏమిటంటే నువ్వు టెంప్ట్ అవుతున్నట్లయితే ఏం జరుగుతున్నట్లయితే, శోధనలో నువ్వు ఉన్నట్లయితే, నువ్వు శోధనలో పడిపోయినట్లయితే ఏం జరుగుతుందంటే నీవు దేవునికి అవిధేయతగా ఉంటావు. దేవునికి అవిధేయతగా ఉంటావు. దేవుడు ఎప్పుడు కూడా దేవుని దగ్గర విధేయుడిగా ఉండాలని కోరుకుంటాడు. అన్న బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటారు. ఎప్పుడైతే నువ్వు శోధనలో ప్రవేశిస్తావో అప్పుడు ఏమైపోతుందంటే, శోధనలో పడతావో అప్పుడు నువ్వు దేవునికి అవిధుడవైతావు, డిసోబీడియన్స్ వ్యక్తిగా నువ్వు నిలపోవడానికి అవకాశం ఉంది. చూడండి వాక్యం, జెనసిస్ 3rd chapter 17th verse. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములనియు దాని పంట తిందువు. ఏమని చెప్పాడు? దేవుడు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చిండు. ఏమిటి? ఆ పండు తినద్దని ఇన్స్ట్రక్షన్ ఇచ్చిండు. ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన తర్వాత దాన్ని ఫాలో కాకుండా తినడం వల్ల నువ్వు దేవునికి, ఆదాము అవ్వ ఏమైనా దేవునికి అవిధేయమైనటువంటి వ్యక్తులుగా అయ్యారు. కాబట్టి వాక్యం క్లియర్ చెప్తున్నారు, శోధనలు ప్రతి ఒక్కరికి వస్తాయి, వాటిని జయించడానికి ప్రయత్నం చెయ్యు. ఎప్పుడైతే నువ్వు శోధనలో పడిపోతావో, సాతాను కబంధ అస్త్రాలకు నువ్వు అప్పగించబడతావో అప్పుడు నువ్వు దేవుణ్ణి మోసం చేసిన వ్యక్తిగా అవుతావు, దేవునికి అవిధేయుడిగా అవుతావు. ఓకే. తర్వాత స్పిరిచువల్ డెత్, ఆధ్యాత్మిక మరణం. ఎప్పుడైతే నువ్వు సాతాను ద్వారా శోధించబడతావో, సాతాను చెప్పినట్టు నువ్వు వింటావో, నీ ఆత్మీయ జీవితం క్లోజ్. నువ్వు ఆత్మీయంగా మరణించినట్టే లెక్క. శరీరరీత్యంగా ఉంటావు కానీ ఆత్మీయంగా చనిపోతావు. ఆదామవ్వ కూడా శరీరరీత్యా ఉన్నారు కానీ ఆత్మీయంగా వాళ్ళు చనిపోయారు. ఎందుకంటే దేవుని ఇన్స్ట్రక్షన్ వారు ఫాలో కాలేదు, దేవుని వారు మోసం చేశారు. కాబట్టి మీరు కూడా ఈరోజు సాతాను శోధనలకు, టెంప్టేషన్కు మీరు లోనయ్యారా? ఖచ్చితంగా ఆత్మీయంగా మీరు మరణించినట్టే. వాక్యం ద్వారా చూసుకుందాం. జేమ్స్ 1st chapter 15th verse. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. ఈ వాక్యంలో చాలా మీనింగ్ ఉంది. గర్భము ఫస్ట్ స్టెప్ బై స్టెప్ వస్తుంది కదా. 1st month, 2nd month, 3rd month, 4th month, 9 months తర్వాత బయటకు వస్తుంది. ఇక్కడ కూడా టెంప్టేషన్ ఏమిటంటే ఫస్ట్ చిన్నగా స్టార్ట్ అవుతుంది. చిన్నగా స్టార్ట్ అయ్యి ఏమైపోతావు? నువ్వు పాపంలో పడిపోతావు. పాపంలో పడిపోయి పాపంలో ఉండి లాస్ట్కి ఏమైపోతావు? చనిపోవడం జరుగుతుంది. ఎందులో? శరీరంతో ఉంటావు కానీ ఆత్మీయంగా చనిపోతావు. క్లియర్ వాక్యం చెప్తుంది. జేమ్స్ 1st chapter 15th verse ఏముంది? దురాశ గర్భము ధరించి పాపము కనగా పాపము పరిపక్వమై మరణము పొందుతావు. ఎప్పుడైతే సాతాను ద్వారా శోధించబడి సాతాను చెప్పినట్టు నువ్వు విన్నట్లయితే నువ్వేమైపోతావు? ఆత్మీయంగా చనిపోవడం జరుగుతుంది. ఇంకా జెనసిస్ 2nd chapter 17th verse కూడా చూసుకోవచ్చు మనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఏమని చెప్పిండు ఇక్కడ? యెహోవా దేవుడు ఏం చెప్పిండు? ఆ చెట్టు ఫలం తినద్దు, తింటే నువ్వు ఖచ్చితంగా నిశ్చయంగా తినట్టే అని చెప్పింది కదా. మరి అదే విధంగా జరిగింది. వారు ఆత్మీయంగా చనిపోవడం జరిగింది. ఐ విల్ ఎంకరేజ్ ఎవ్రీవన్. ఈరోజు మీరు ఏదైనా టెంప్టేషన్లో నుంచి బయటకు రాలేకపోతున్నారా? ఏదైనా ఊబిలో పడ్డారా? అందులో నుంచి బయటకు రాలేకపోతున్నారా? దయచేసి ఈరోజు ప్రార్థన చేయండి. చివరి ప్రార్థనలో మీరు అంగీకరించండి. మీరు ఏ యాంగిల్లో టెంప్ట్ అవుతున్నారో దాన్ని అంగీకరించినట్లయితే ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని లిఫ్ట్ చేస్తాడు. ఓకే. తర్వాత ఎప్పుడైతే నువ్వు సాతాను ద్వారా టెంప్ట్ అవుతావో నీ జీవితంలో ఏం జరుగుతుందంటే డిస్ట్రక్షన్, విధ్వంసం జరుగుతుంది. ఒక ఫూలిష్నెస్ పర్సన్గా ఉంటావు, మూర్ఖత్వం కలిగినటువంటి వ్యక్తిగానే ఉంటావు. అదే దేవుణ్ణిలో ఉన్నట్లయితే
దేవునిలో ఉన్నట్లయితే నీకు సమృద్ధి ఉంటుంది, మేలు ఉంటుంది, శాంతి ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు సాతాను కబంధ హస్తాల్లో నువ్వు వెళ్ళిపోతావో నీ కుటుంబంలో ఎప్పటికీ పీస్ ఉండదు, విధ్వంసం జరుగుతూనే ఉంటుంది, ఎప్పుడు కొట్లాటలు జరుగుతూనే ఉంటాయి. చాలా మంది నాకు పర్సనల్ ప్రేయర్లో చెప్తారు, బ్రదర్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, బ్రదర్ నాకు ఈ ప్రాబ్లం ఉంది. ఏమిటని వాళ్ళు ప్రార్థన చేస్తుంటే వాళ్ళు కొన్ని విషయంలో టెంప్ట్ అవుతున్నారు. ఎప్పుడైతే సాతాను ద్వారా నువ్వు టెంప్ట్ జరుగుతావో నీ ఫ్యామిలీ మొత్తం విధ్వంసం జరుగుతుంది, కొట్టుకోవడం, తిట్టుకోవడం, మార్చుకోవడం, ఇదే జరుగుతుంటుంది లైఫ్లో. కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. ఎందుకు ఈ విధ్వంసం మీ కుటుంబంలో జరుగుతుంది అని మీరు ఈరోజు ఆలోచించుకోండి. నా భార్య నన్ను ఎందుకు ఊకే తిడుతుంది, నా భర్త నన్ను ఎందుకు ఊకే తిడుతున్నాడు, మా ఇద్దరి మధ్యలో ఎందుకు కొట్లాటలు రావడానికి అవకాశం ఉంది, మా రిలేటివ్స్ మధ్యలో ఎందుకు ఎక్కువ కొట్లాటలు అవుతున్నాయి అని మీరు సెల్ఫ్గా ఒక్క నిమిషం ప్రార్థన చేసుకొని ఆలోచించండి. దేవుడు చూపిస్తాడు, ఈ డెవిల్ ద్వారా నువ్వు టెంప్ట్ అయినావు, ఈ పర్సన్ ద్వారా నువ్వు టెంప్ట్ కాబట్టి నీ నోటితో మాటలు అన్నావు, అక్కడ కొట్లాట స్టార్ట్ అయింది. కాబట్టి ఎప్పుడైతే నువ్వు సాతాను ద్వారా టెంప్ట్ అవుతావో నీ కుటుంబంలో విధ్వంసం ఉంటుంది, నువ్వు ఫూలిష్నెస్ వ్యక్తిగా ఉంటావు, మూర్ఖత్వం కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్టుగా బైబిల్ వాక్యం చెప్తుంది. 1 తిమోతి 6:9. ధనవంతులగుటకు ఆపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములనైన అనేక దురాశలలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టములోను, నాశనములోను ముంచివేయును. ఇక్కడ ఈ వాక్యం ఎవరు చెప్తున్నారంటే పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. పౌలు భక్తుడు తిమోతిని హెచ్చరిస్తున్నాడు, నువ్వు దేవుని సువార్త ప్రకటిస్తున్నట్లయితే డబ్బు కోసం సువార్త ప్రకటించకూడదు, ధనంను నువ్వు ఎక్కువగా ఎంటర్టైన్ చేయకూడదు. ఎప్పుడైతే నువ్వు ధనంతో నువ్వు ఎక్కువగా సావాసం చేస్తున్నట్లయితే ఏమవుతుందో దానిని ఈ వాక్య రూపంలో పౌలు భక్తుడు తిమోతికి హెచ్చరిక చేస్తున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. చూద్దాము ఒకసారి. ధనవంతుల అగుటకు ఆపేక్షించు వారు శోధనలో, ఉరిలోను, హ్యాంగింగ్, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాశలలో పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోనికి ముంచివేస్తాయంట. చాలా మంది డబ్బును ఎక్కువగా ప్రేమిస్తారు. నేను ఒకటి చెప్తున్నాను, డబ్బు కావాలి, మనం బ్రతకడానికి డబ్బు కావాలి, డబ్బు దేవుడు ఇస్తాడు, బ్లెస్ చేస్తాడు. కానీ దేవుణ్ణి తక్కువ చేసి నువ్వు ఎప్పుడైతే నువ్వు డబ్బును హైలైట్ చేస్తావో నీ కుటుంబంలో నీలో విధ్వంసము, మూర్ఖత్వం అనేటువంటిది వస్తుంది. ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను ఇది. ఎప్పుడైతే దేవుణ్ణి పక్కన పెట్టి డబ్బుకు ప్రాధాన్యత ఇస్తావో నీ జీవితం మటాష్. డబ్బు సంపాదించాలి అని కొంతమంది అయితే ఇన్ని డేస్ లోపల నేను కరోడిపతి అయిపోవాలి, ఇన్ని కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలని చెప్పేసి ఎంతో మందిని చంపడం, దోపిడీ చేయడం, హత్యలు చేయడం పేపర్లో ప్రతిరోజు చూస్తున్నాం కదా. ఇతడు డబ్బు కోసం ఒక వ్యక్తిని చంపడం, ఇతడు ఇంకో వ్యక్తిని చంపడం, ఈ విధంగా ప్రతిరోజు మనం న్యూస్ పేపర్లో చూసే ఏమి న్యూస్ ఉంటుంది మనకి ఎక్కువగా? డబ్బు. ఇతడు డబ్బు కోసం ఈ వ్యక్తిని చంపాడు, డబ్బు కోసం ఈ వ్యక్తిని కిడ్నాప్ చేశాడు, డబ్బు కోసం ఇతను అగ్నితో కాల్చివేశాడు. ఇవన్నీ న్యూస్లో వస్తున్నాయి. ఎందుకు? డబ్బు. ఎప్పుడైతే నువ్వు డబ్బును ఎక్కువగా ఎంటర్టైన్ చేస్తావో నువ్వు సాతాను శోధనలో ఖచ్చితంగా పడ్డట్టే. డబ్బును ఎక్కువగా ప్రేమించదని పౌలు భక్తుడు తిమోతికి హెచ్చరిస్తున్నాడు. కాబట్టి మీ జీవితంలో కూడా డబ్బు సంపాదించండి, దేవుడు బ్లెస్ చేస్తాడు. ఎప్పుడు దేవుడు కూడా ఉన్నత స్థితిలో ఉండాలని కోరుకుంటాడు తన బిడ్డలు. అంతేకాని డబ్బు సంపాదించడానికి అక్రమ మార్గంలో వెళ్ళకూడదు. యూఆర్ బ్లెస్, సపోజ్ యూఆర్ గవర్నమెంట్ లెక్చరర్, 1.5 lakh శాలరీ ఉంది, యూఆర్ బ్లెస్డ్ పర్సన్. అది కాదు నేను మాట్లాడుతుంది. ధనవంతుల అగుటకు చెడు మార్గంలో వెళుతున్నట్లయితే అప్పుడు ఏమవుతుంది? నీ కుటుంబంలో విధ్వంసము, మూర్ఖత్వం ఉంటుంది, అంతకు మించి లేదు. కాబట్టి పౌలు భక్తుడు క్లియర్ చెప్తున్నాడు, ధనంను చూసి నువ్వు సువార్త ప్రకటించకు, దాన్ని హైలైట్ చేయకని చెప్తున్నాడు. ఓకే, తర్వాత 5th వన్ చూసుకున్నట్టే గాడ్స్ నేమ్ బ్లాస్ఫేమ్, దైవ దూషణ. బ్లాస్ఫేమ్ అంటే దైవ దూషణ. ఎప్పుడైతే నువ్వు సాతాను ద్వారా ప్రేరేపించబడి సాతాను చెప్పినట్టు నువ్వు వింటున్నావో నువ్వు దేవునిని దూషించిన వ్యక్తిగా ఉంటావు, దేవునిని దూషించిన వ్యక్తిగా నువ్వు ఉంటావు అని వాక్యం చెప్తుంది. కాబట్టి ఐ ఎంకరేజ్ యూ ఎవ్రీవన్, ఈరోజు మీలో ఏమైనా టెంప్టేషన్స్ ఉన్నాయా?
మరి ఆ టెంప్టేషన్కు మీరు బానిసలు అవుతున్నట్లయితే మీరు ఇండైరెక్ట్ గా మీరు దేవుణ్ణి దూషించిన వ్యక్తులు అవుతారు. మరి ఎవరు చెప్తున్నారంటే పౌలు భక్తుడు యూదులతో అంటున్నాడు. యూదులతోటి వ్రాయబడిన ప్రకారం మిమ్మును బట్టియే కదా దేవుని నామం అన్యజనుల మధ్య దూషించబడుచున్నది అని పౌలు భక్తుడు యూదులను వార్నింగ్ హెచ్చరిస్తున్నాడు. ఏమిటి అంటే యూదులు అప్పట్లో ఏమనుకుంటున్నా అంటే మేమే పవిత్రులము, మాకే గిఫ్ట్స్ ఉన్నాయి, దేవుడు మాతోనే మాట్లాడతాడు, మేము దేవుని సంతానము అని వాళ్ళకు ఒక ఫీలింగ్. వాళ్ళు ఏం చేస్తుండంటే యూదులు వాళ్ళు సువార్త ప్రకటిస్తూనే అన్యాయం చేస్తుండే, లంచం తీసుకుంటుండే, వ్యభిచారం చేస్తుండే, దోపిడీలు చేస్తుండే, ఎన్నో అన్యాయమైనటువంటి పనులు యూదులు చేశారు. అందుకే పౌలు భక్తుడు అంటున్నారు, యూదులతో అంటున్నారు, మీరు చేయబట్టే కదా దేవుని నామం దూషించబడుతున్నది అని వాక్యం చెబుతుంది. మరి పౌలు భక్తుడు ఈరోజు మనతో కూడా మాట్లాడుతున్నారు. మరి మన క్రియలు ఏ విధంగా ఉన్నాయి, మన తలంపులు ఏ విధంగా ఉన్నాయి, మనం వెళుతున్నటువంటి మార్గంలో ఏ విధంగా ఉంది, మరి అటువంటి మార్గాలు దేవుణ్ణి దూషించే విధంగా ఉన్నాయా? ఇంటే ఈరోజు ఆ టెంప్టేషన్ నుంచి బయటకు రావడానికి ప్రార్థన చేయండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని విడిపిస్తాడు నా ప్రియ దేవుని బిడ్డలారా. తర్వాత నెక్స్ట్ వన్, ఫలించని వ్యక్తిగా ఉంటావు. ఎప్పుడైతే నువ్వు దేవుని నీ మాట వినకుండా సాతానుకు లోబడుతున్నట్లయితే, సాతాను చెప్పిన మార్గంలో వెళుతున్నట్లయితే, నీ జీవితంలో సాతానుకు సరెండర్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటావంట? నువ్వు ఫలించని వ్యక్తిగా ఉంటావు, అన్ఫ్రూట్ఫుల్ పర్సన్ గా ఉంటావు. నీ జీవితంలో అభివృద్ధి అనేటువంటిది ఉండదు, శాంతి ఉండదు, సమాధానం ఉండదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంటుంది, హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. ఎందుకంటే నువ్వు దేవుణ్ణిలో లేవు, నువ్వు సాతాను కబంధాస్తంలో ఉన్నావు. ఎప్పుడైతే నువ్వు ఫలించని వ్యక్తిగా ఎందుకు అవుతావంటే యు ఆర్ టెంప్టెడ్ బై సాతాన్. ఐ ఎంకరేజ్ యూ, ఈ రోజు నువ్వు ఫలించే వ్యక్తిగా ఉండాలంటే సాతాను యేసు నామమును తొక్కేసాయి. ఈరోజు యేసు నామంలో సాతాను తొక్కేసాయి, అప్పుడు నువ్వు ఫలించే వ్యక్తిగా ఉంటావని దేవుని వాక్యం సెలవిస్తుంది. చదువు విజయ. మీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములను, ధనమోసమును, మరి ఇతరమైన ఆపేక్షలను లోపల చొచ్చి వాక్యంను అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. ఇక్కడ ఏమంటున్నాడు? మీరు వాక్యం వింటారు, మంచిగానే వాక్యం వింటారు, వాక్యం విన్న తర్వాత ఏం చేస్తారు? ధన మోసను బట్టి ఏమైపోతుంది? వాక్యము మీలో వణిచివేయబడుతుంది. చాలా మంది సండే చర్చికి వెళ్తారు, వైట్ డ్రెస్ వేసుకుంటారు, వైట్ షూ వేసుకుంటారు, అంత వైట్ ఖర్చు పెట్టుకుంటారు, మంచి పర్ఫ్యూమ్ కట్టుకొని చర్చికి వెళ్తారు, వాక్యం మంచిగా వింటారు చర్చిలో, విని చర్చికి బయట రాగానే సిగరెట్ తాగడం, మధ్యాహ్నం మళ్ళీ బార్ రెస్టారెంట్లో పోయి తాగడము, తర్వాత ఇంటికి రాగానే భార్యను తిట్టడము, పిల్లలను తిట్టడము, ఇది జరుగుతున్నటువంటి ట్రెండ్. అంటే ఇక్కడ ఏమైపోతుంది? నువ్వు వాక్యం విన్నావు కానీ అది నీలో ఇమిడి లేదు. ఎందుకు లేదంటే ఇవి ఉన్నాయి నీలో. ఏమున్నాయి? ధనము, ఇతర ఆపేక్షలకు నువ్వు ఎప్పుడైతే లోనవుతావో అప్పుడు నీవు ఫలించని వ్యక్తిగా ఉంటావు. ఇక్కడ మనం తీసుకున్నట్లయితే మనము నేల 4 రకాల నేలలో చెప్పుకోవచ్చు. త్రోవ పక్క నుండి నేల, రాతి నేల, ముండ్ల పొద, అదేవిధంగా మంచి నేల. మరి వాక్యము విత్తుతున్నప్పుడు మంచి నేల అంటే వ్యక్తులు ఎవరైతే రిసీవ్ చేసుకున్న వాక్యంను, ఇప్పుడు ఈ లైవ్లో ఒక 30 మెంబర్స్ ఉన్నారు, మరి ఆ 30 మెంబర్స్ లైవ్లో ఈ వాక్యంను విని దాన్ని తన జీవితంలోకి కన్వర్ట్ చేసుకొని నేను ఎక్కడ బలహీనంగా ఉన్నాను, ఎక్కడ ఉన్నాను, వాటిని ఓవర్కమ్ కావాలి అని నువ్వు వెళ్తున్నట్లయితే నువ్వు ఫలించిన నేలలో ఉంటావు. ఏదో చెప్తున్నారు కదా ఇందాము అని, ఏదో ఇట్లా ప్రాపసీ చెప్తారంటే లాస్ట్కు ఆ ప్రాపసీ కోసం వచ్చాను అని ఏదో వాక్యం విన్నావు అనుకో, ఆ ప్రవచనం నీ జీవితంలో నెరవేరదు, వాక్యం కూడా నీలో ఇమడదండి. కాబట్టి ఎప్పుడైతే నువ్వు ఫలించే వ్యక్తిగా ఉంటావంటే ఇవన్నిటిని టెంప్టేషన్స్ నుంచి నువ్వు బయటకు రావాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఓకే, తర్వాత ఐ విల్ క్లోజ్ విత్ ఇన్ 10 minutes. తర్వాత పర్సనల్ ప్రేయర్ చేస్తానండి అందరికీ. హౌ టు ఓవర్కమ్ టెంప్టేషన్. సరే, టెంప్టేషన్స్ ఏ విధంగా వస్తుందని చెప్పుకున్నాము? సాతాన్ నుంచి, మన సొంత డిజైర్స్ నుంచి, సిన్నర్స్ నుంచి వస్తుందని చెప్పుకున్నాము. మరి సాతాను శోధనలో పడితే మనకి ఏమైపోతుంది? దేవుణ్ణి మోసం చేసిన వ్యక్తులుగా ఉంటాము, అవిధేయతగా ఉంటాము, అదేవిధంగా ఆత్మీయంగా మనం చనిపోతాము,
ఆత్మీయంగా మనం చనిపోతాము, మన కుటుంబంలో విధ్వంసం అనేటువంటిది ఉంటుంది, దైవ దూషణ చేసిన వ్యక్తులుగా ఉంటాము, మనము ఫలించని వ్యక్తులుగా ఉంటాము. ఎప్పుడు? నువ్వు సాతానుకు లోబడినట్లయితే. మరి ఎట్లా నువ్వు సాతాను శోధనలు వస్తున్నాయి, టెంప్టేషన్స్ వస్తున్నాయి, మరి వాటి నుంచి నువ్వు ఏ విధంగా ఓవర్కమ్ కావాలి అనుకున్నట్లయితే, ఫస్ట్ వన్, రన్ అవే ఫ్రమ్ డేంజరస్ స్పాట్స్. ఇక్కడ ఏమంటున్నాడు? నీకు ఏ ఏరియాలో అయితే శోధన వస్తుందో, ఎవరితో ఉంటే శోధన వస్తుందో, ఏ ప్లేస్లో నువ్వు ఉంటే నువ్వు టెంప్ట్ అవుతున్నావో అక్కడి నుంచి ఇమీడియట్లీ పారిపో అని చెప్తున్నాడు దేవుడు. రన్ అవే ఫ్రమ్ డేంజరస్ స్పాట్స్. ఓకే, ఎప్పుడైతే నీకు టెంప్టేషన్స్ వస్తున్నాయో, ఎవరి నుంచి టెంప్టేషన్ వస్తుందో ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయి. ఏ ప్లేస్లో ఉంటే నీకు టెంప్టేషన్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయి. ఎవరితో సావాసం చేయడం వల్ల నీకు టెంప్టేషన్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయి. ఎవరితో ఎక్కువగా మాట్లాడడం వల్ల నీకు టెంప్టేషన్ వస్తుందో ఫైండ్ అవుట్ చేయి. చేసి ఇమ్మీడియట్లీ వాటి నుంచి పారిపో అని వాక్యం చెప్తుంది. చూద్దాం. హానికరమైన స్థలం నుండి పారిపో. హానికరమైన ఏంటంటే దేవునికి విరుద్ధమైనటువంటి స్థలంలో ఏవైతే ఉంటాయో, వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాటి నుంచి నువ్వు పారిపో అని చెప్తున్నారు. 1 తిమోతి 6:20 పౌలు భక్తుడు తిమోతికి చెప్తున్నాడు, ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దేవునికి ఏం అప్పగించిండో దానికోసం ముందుకు వెళ్ళు. అపవిత్రమైన మాటలు మాట్లాడే వ్యక్తులకు, అబద్ధమాడే వ్యక్తులకు, విపరీత వాదంతో ఉంటారు కదా, వితండ వాదం చేసే వ్యక్తులకు దూరంగా ఉండు. వారి నుంచి దూరంగా ఉండు అంటే వారి నుంచి పారిపో అని అర్థం. క్లియర్ పౌలు భక్తుడు చెప్తున్నాడు తిమోతితోటి, నువ్వు దేవుని సేవ చేస్తున్నావు, మరి దేవుడు నీకు ఏదైతే టాస్క్ ఇచ్చిండో దాన్ని సక్రమంగా చేస్తూ పోతున్నట్లయితే, ఎక్కడైతే అపవిత్రత ఉంటుందో, ఎక్కడైతే లూజ్ టాక్స్ ఉంటాయో, ఎక్కడైతే అబద్ధంగా మాట్లాడతారో, ఎక్కడైతే వితండవాదం ఉంటుందో ఆ ప్లేస్ నుంచి ఇమీడియట్లీగా నువ్వు పారిపో అని చెప్తున్నాడు. మరి మన జీవితంలో కూడా ఎవరితో మాట్లాడితే మనం ఎక్కువ టెంప్ట్ అయిపోతున్నాం, ఎవరితో సావాసం చేయడం వల్ల మనం దేవునికి దూరం అయిపోతున్నామో ఫైండ్ అవుట్ అండ్ లూజ్ దట్ పర్సన్ అండ్ దేవునికి వచ్చేయమని సూటిగా వాక్యం ద్వారా దేవుడు చెప్తున్నారు. 1 తెస్సలోనియ 5:22 చూడండి. ప్రతి విధమైన కీడునకును దూరంగా ఉండుడి. ప్రతి విధమైన కీడునకు దూరంగా ఉండమంటుంది. అంటే నీకు ఎక్కడైతే టెంప్టేషన్ వస్తున్నాయో వాటి నుంచి పారిపోవు అని వాక్యం చదివిస్తుంది. ఓకే, తర్వాత రెండోది, రిన్యూడ్ మైండ్, నూతన మనస్సు కలిగి ఉండాలి. నీకు సాతాను శోధనలు వస్తున్నాయా? విపరీతమైన శోధనలు వస్తున్నాయా? బైబిల్ పట్టగానే నిద్ర వస్తుందా? లేజినెస్ సోమరితనం కూడా ఒక టెంప్టేషన్. కొందరు ఏమంటారు, బ్రదర్ బైబిల్ పట్టుకోగానే ఇట్లా నిద్ర వచ్చేస్తుంది, ఆవలింతలో అని వచ్చేస్తాయి. అదే టీవీ చూస్తే 5 గంటల నాన్ స్టాప్ ఇట్లా మంచిగా చూస్తారు. అదే దేవుని ప్రార్థన చేయాలన్నా, వాక్యం చదవాలన్నా అట్లనే పండుకుంటారు. దట్స్ ఎ టెంప్టేషన్. అది సాతాను నుంచి వచ్చింది. ఐడెంటిఫై చేయండి నా ప్రియ దేవుని బిడ్డలారా. ఎంతో మంది చెప్తారు, బ్రదర్ నేను బైబుల్ ముట్టుకోగానే ఒక ఆడపిల్ల కనిపిస్తుంది అంటాడు ఒక పర్సన్. అంటే నువ్వు సాతానుకు టెంప్ట్ అయిపోతున్నావు. కాబట్టి దేవుడు చెప్తున్నాడు ఏమంటే, నువ్వు నూతన మనసు కలిగి ఉండు. నూతన మనసునికి ఎప్పుడు కలిగి ఉంటావు అంటే, నీలో వాక్యం ఉండాలి, దేవునితో సహవాసం ఉండాలి, దేవునితో డైరెక్ట్గా మాట్లాడే అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే నీకు నూతన మనసు దేవుడు ఇస్తాడు. చూద్దాం, వాక్యంలో చూద్దాం. రోమీలు మీ మనస్సు మారి నూతన మగుట వల్ల రూపాంతరం పొందుడి. ఇక్కడ ఏమంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదలను అనుసరించకూడదు. ఫస్ట్ నువ్వు ఒక నూతన వ్యక్తిగా కావాలి అనుకున్నట్లయితే, సాతాను శోధన నుంచి నువ్వు బయటకు రావాలనుకున్నట్లయితే ఈ లోక టెంప్టేషన్స్ అన్నిటినీ పక్కకు పెట్టిన తర్వాత ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తం ఏమిటో పరీక్షించి తెలుసుకో. అప్పుడు నువ్వు నూతనమైన వ్యక్తిగా ఉంటావు. ఫస్ట్ కండిషన్ ఏమిటి? టెంప్టేషన్ రాగానే ఈ లోకరీత్యాన్ని పక్కకు పెట్టి దేవుని చిత్తం ఏమిటి, దేవునిలో ఏ విధంగా ఉండాలి పరీక్షించి తెలుసుకో, రూపాంతరం పొందు. అప్పుడు నువ్వు టెంప్టేషన్ నుంచి బయటపడతావు అని వాక్యం చదివిస్తుంది. ఓకే, తర్వాత థర్డ్ వన్ చూసుకున్నట్లయితే, లుక్ ఫర్ ది ఎగ్జిస్టింగ్ సైన్. నిష్క్రమణ సంకేతం కోసం చూడండి. టెంప్టేషన్స్ వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి, ఆత్మీయంగా నువ్వు బలైన పడిపోతున్నావు,
నువ్వు దేవుళ్ళు ఎక్కువగా ఉండలేకపోతున్నావు. అటువంటి సందర్భంలో వాటి నుంచి ఏ విధంగా బయటకు రావాలి అనే దానికోసం ప్రయత్నం చేయి. నా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు సపోజ్ నీకు స్విమ్మింగ్ రాదనుకో ఏం చేస్తావు? వాటర్లో పడిపోతే ఏం చేస్తావు? బయటకు రావడానికి ప్రయత్నం చేస్తావా లేదా? బయటకు రావడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటావు. అదే విధంగా నువ్వు పాపంలో పడిపోతే, అందులో ఉంటే ఇంకా నువ్వు నాశనం అయిపోతావు. కానీ దేవుడు చెప్తున్నాడు ఏంటంటే, ఆ పాపంలో ఉన్నప్పుడు దాని నుంచి ఓవర్కమ్ కావడానికి ప్రయత్నం చెయ్యు. ఏదో ఒక రోజు దాని నుంచి బయటకు వచ్చేస్తావు. లేదు బ్రదర్, నాకు ఇది పోవట్లేదు, ఈ టెంప్టేషన్ పోవట్లేదు, నేను బయటకు రాలేకపోతున్నా, నేను తాగుడు మానలేకపోతున్నా, ఆ వ్యక్తితో ఆ సహవాసం పొందలేకపోతున్నా అని ఈ విధంగా చెప్పి నీ అంతటా నీవు ఊబిలో పడుతున్నావు. ప్రయత్నం చెయ్యు. సుష్మా ఎవరాన్ని మ్యూట్లో పెట్టండి. ప్రయత్నం చెయ్యు. ఏ విధంగానైతే నీకు వాటర్లో పడిపోతే, ఏ విధంగా చిన్న పిల్లగాడు కూడా వాటర్లో పడిపోతే ఈ విధంగా రావడానికి ప్రయత్నం చేస్తాడు. చిన్న పిల్లగాడు కూడా ఆ విధంగా చేస్తాడు. మరి మీరు ఎందుకు ప్రయత్నం చేయరు? టెంప్టేషన్స్ వస్తున్నాయా? వాటి నుంచి ఓవర్కమ్ కావడానికి ఏ విధంగా నేను బయటకు రాగలుగుతాను అనేటువంటిది మనం ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకుండా దేవుడు ఏమీ చేయలేడు. ఓకే, చూద్దాం. 1 Corinthians 10th chapter 13th verse. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగజేయును. ఇక్కడ వాక్యంలో ఏమని చెప్తున్నారు? ఇక్కడ సాధారణంగా మనుషులకు కలిగి శోధన తప్ప మరి ఏది మీకు సంభవించదు. దీన్ని పట్టుకొని ఇదొక్క బైబిల్ వర్డ్స్ తీసుకొని ఎంతో మంది పాపం చేస్తున్నారు. దీన్ని హైలైట్ చేసుకుంటూ దీని మీనింగ్ ఏందో చెప్తాను ఇప్పుడు. సాధారణంగా మనుషులు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువ ఆయన మిమ్మల్ని శోధింపనీయరు. ఇది కరెక్టే. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గంను మీకు కలిగ చేస్తాడు. ఎప్పుడు నీకు శోధన వచ్చినప్పుడు నువ్వు దేవుని దగ్గరికి వస్తే దేవుడు తప్పిస్తాడు. నువ్వు శోధనలో ఉండి దేవుడు తప్పిస్తాడు అంటే తప్పించాడు. మరి ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఎన్నో శోధనలు వచ్చి దేవుడు ఎన్నోసార్లు కాపాడిన వాళ్ళు కంటిన్యూ చేస్తే ఎంతో మంది ఇజ్రాయేల్ ప్రజలు చనిపోయారు కదా. మరి వాళ్ళని కాపాడిన దేవుడు కాపాడలేదు, ఎందుకంటే వాళ్ళు దేవుని దగ్గరికి రాలేదు. ఇక్కడ వాక్యం ద్వారా దేవుడు సూటిగా చెప్తుంది ఏమిటంటే, శోధనలు ప్రతి ఒక్క వ్యక్తికి వస్తాయి. వాటిని తప్పుకోవడానికి దేవుడు మార్గం చూపిస్తాడు. ఎప్పుడు ఆ మార్గం చూపిస్తాడు? నువ్వు దేవుని దగ్గరికి రావాలి. నువ్వు దేవుని దగ్గరికి రాకుండా ప్రతిరోజు తాగుకుంటా, ప్రతిరోజు ఏదో చేసుకుంటూ ఉంటే దేవుడు ఏం చేయలేడు, ఇంకా నువ్వు నాశనం అయిపోతావు. కాబట్టి ఐ విల్ ఎంకరేజ్ యూ ఎవ్రీవన్. ఈ రోజు ఏ విధంగా నువ్వు బయటకు రావాలి అనే టెంప్టేషన్ నుంచి ఏ విధంగా నేను బయటకు రావాలి అనేటువంటిది ఆలోచించుకోమని దేవుడు సూటిగా చెప్తున్నాడు. తర్వాత నెక్స్ట్ వన్, మెడిటేట్ ఆన్ గాడ్స్ వర్డ్. వాక్యము ధ్యానించండి. నీకు ఎక్కువ టెంప్టేషన్స్ వస్తున్నాయా? అప్పుడు ఏం చేయాలంటే ఇమీడియట్లీ బైబుల్ చదువు. ఎప్పుడైతే బైబుల్ చదువుతావో డెవిల్ నీ దగ్గర నుంచి పారిపోతుంది. డెవిల్ నీ దగ్గర ఉండదు. ఓకే, ఎప్పుడైతే ఈలోక రీత్యా ఉంటావో డెవిల్ నీకు అటాక్ చేస్తుంది. వాక్యం చదువుతూ ఉన్నట్లయితే నీకు దేవుడు ధైర్యం ఇస్తాడు. దేవుడిని ఖచ్చితంగా కాపాడతాడు. చూడండి వాక్యం, కీర్తనలు 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యంను ఉంచుకున్నాను. ఎప్పుడైతే వాక్యం నీలో ఉంటుందో నువ్వు ఏ విధమైనటువంటి తప్పు చేయవు. దేవుడు మాట్లాడతాడు వాక్యం ద్వారా, బిడ్డా నువ్వు తప్పు చేస్తున్నావు, చేయకు అని చెప్తాడు. అప్పుడు నువ్వు ఆగిపోతావు. ఎంత టెంప్టేషన్ వచ్చినా నువ్వు ఏమైపోతావు? ఆగిపోతావు. వాక్యం ఏమిస్తుందంటే నీకు ఆదరణను కలిగచేస్తుంది. వాక్యం నీకు నెమ్మదిని కలిగచేస్తుంది. వాక్యం నీ కుటుంబంలో సమాధానం కలిగచేస్తుంది. వాక్యం నేను సరైన మార్గంలో నడిపిస్తుంది. వాక్యం నీ జీవితంలో సంతోషం ఇస్తుంది. వాక్యం దేవునితో నువ్వు మాట్లాడే శక్తిని ఇస్తుంది. కాబట్టి వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ అల్టిమేట్ అండి. కాబట్టి ఐ విల్ ఎంకరేజ్ యూ, ప్రతిరోజు బైబుల్ చదివే ఒక అలవాటును పెట్టుకోండి. ఎప్పుడైతే ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగ్ 2 hours or 1 hour మీరు బైబుల్ చదవడం ప్రారంభిస్తున్నట్లయితే సాతాను టెంప్టేషన్స్ మీ నుంచి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే, విల్ క్లోజ్ 5 minutes. తర్వాత బై వాచింగ్ అండ్ ప్రేయింగ్,
చూడటము మరియు ప్రార్థించడం. చూడటం అంటే ఏమిటి? దేవుని తట్టు తిరగడము, ప్రార్థించడం. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యం చదువుతూ దేవుని తట్టు తిరిగి నువ్వు ఎప్పుడైతే ప్రార్థిస్తావో నువ్వు ఏ విధమైనటువంటి టెంప్టేషన్లో పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. చూడండి మత్తయి సువార్త 26వ అధ్యాయం 41వ వచనం. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరము బలహీనమని పేతురుతో చెప్పింది. ఇది ఎవరు చెప్పింది? ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు గెత్సెమనే తోటలో అప్పగించబడడానికి. ఇప్పుడు మరి యేసు ప్రభు గెత్సెమనే తోటలో తెలుసు, దేవునికి యేసు ప్రభుకి తెలుసు నేను అప్పగించబడిపోతున్నాను దేవునికి తెలిసి అప్పుడు ప్రార్థన చేస్తాడు, తండ్రికి ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు వీళ్ళంతా పండుకుంటారు. ఎవరు? ముగ్గురు శిష్యులు, పేతురు ఇంకా 2 వాళ్ళు పండుకుంటారు. మంచి గాఢ నిద్రలో పండుకుంటారు. ఆ సిచ్యువేషన్ లో యేసు ప్రభు వారిని లేపి చెప్తాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనతగా ఉంది. కాబట్టి ఎప్పుడైతే నీకు టెంప్టేషన్స్ వస్తున్నాయో, శోధనలు కలుగుతున్నాయో, ఆ టైంలో నువ్వేం చేయాలంటే బి అలర్ట్, రెడీ, అలర్ట్ ఏం చెయ్యు? ప్రార్థన చెయ్యు. అప్పుడు ఆ టెంప్టేషన్ అనే సాతాను ఏదైతే టెంప్ట్ చేయాలనుకుంటారో అది నీ నుంచి పారిపోతుంది. కాబట్టి ఐ ఎంకరేజ్ యూ ఎవ్రీవన్, ఎప్పుడైతే మీకు శోధనలు కలుగుతున్నాయో ఆ టైంలో మీరు మెలకువగా ఉంది ప్రార్థన చేయమని యేసు ప్రభు శిష్యులకు చెప్పాడు. ఈరోజు మీతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు ఎక్కడైతే టెంప్టేషన్స్ వస్తున్నాయో మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. అప్పుడు అవి శోధనలో మీరు పడకుండా జాగ్రత్తగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, తర్వాత రెసిస్ట్ డెవల్, డెవిల్ను ఎదిరించు, దయ్యంను ఎదిరించు, సాతాను ఎదిరించు. అది నీ దగ్గరకు వస్తుందా, నేను డిస్టర్బ్ చేస్తుందా, ఆత్మీయంగా నేను బలపరుస్తుందా, ఆ టైంలో ఏం చేయను? దాన్ని ఎదిరించు. ఏ విధంగా ఎదిరిస్తావు? వాక్యం ద్వారా, ప్రార్థన ద్వారా, దేవుని స్తుతించడం ద్వారా నువ్వు దాన్ని ఎదిరించు. అది నీ దగ్గరికి వెళ్ళి పారిపోతుంది. చూడండి ఒకసారి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఇక్కడ చూడండి, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. ఎప్పుడైతే నువ్వు లోకాన్ని ప్రేమిస్తావో దేవుణ్ణి ప్రేమించలేవు. ఇది రాసి పెట్టుకోండి. ఈ లోకరీతి ఆలోచనలు, ఈ లోక తలంపులతో ఉన్నట్లయితే ఖచ్చితంగా నువ్వు దేవుణ్ణి ప్రేమించలేవు. కాబట్టి దేవుణ్ణి ప్రేమించాలంటే ఈ లోకరీతి అన్నిటిని కూడా పక్కన పెట్టి దేవునికి నువ్వు గురి పెట్టినట్లయితే అపవాది నీ దగ్గర ఉండడానికి భయపడతాడు. కాబట్టి నువ్వేం చేయాలంటే, కాబట్టి దేవునికి లోబడి ఉండేది, అపవాదిని ఎదిరించుడు, అప్పుడు అది నీ దగ్గరికి వెళ్ళి పారిపోతుంది. నాకు బలం లేదు బ్రదర్, శక్తి లేదు బ్రదర్, నేను అంత ప్రార్థన చేయలేను, అంత వాక్యం చదవలేను అంటే నీకు ఇంకా టెంప్టేషన్స్ వస్తూనే ఉంటాయి, ఇంకా అనారోగ్యతలు వస్తూనే ఉంటాయి, హాస్పిటల్లో బిల్లు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకు? నువ్వు సాతాను శోధనలో ఉన్నావు కాబట్టి. ఓకే, తర్వాత బీ ట్రాన్స్పరెంట్ టు గాడ్, దేవునిలో పారదర్శకత. దేవునిలో నువ్వు యథార్థంగా ఉండు. దేవునికి నీకు మధ్య ఏ విధమైన సీక్రెట్ అనేటువంటిది ఉండకూడదు. దేవుడు చూస్తలేడు కదా, ఎవరు చూస్తున్నారని ఒక తప్పు చేస్తున్నట్లయితే నువ్వు దేవునికి దూరం అవుతావు. ప్రతి ఒక్క మనిషి భూమి మీద ఉన్న వ్యక్తి తప్పులు చేస్తాడు, తెలిసి తెలియక టెంప్ట్ అవుతాడు, తప్పులు చేస్తాడు. కానీ దేవుడు ఏం చెప్తుందంటే, నువ్వు ఎప్పుడైతే టెంప్ట్ అయిపోతావో దానికి దేవుని దగ్గరికి రా. దేవా, నేను ఈ విషయంలో టెంప్ట్ అయ్యాను, ఈ విషయంలో నాకు టెంప్టేషన్స్ వస్తున్నాయి, అబద్ధము, మోసము, జాగ్రత్తము, లస్ట్ అనేటువంటి నాకు వస్తున్నాయి, వీటి నుంచి నేను ఓవర్కమ్ కాలేకపోతున్నా, నేను ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు వాటి నుంచి నేను బయటకు రప్పిస్తాడు. అంతేకాని దేవుడు చూస్తలేడు కదా నువ్వు తప్పు చేసుకుంటూ పోతూ ఉన్నట్లయితే అప్పుడు ఏమైపోతుంది? నువ్వు ఇంకా సాతానికి లోబడతావు, కానీ నువ్వు దేవునికి లోబడవు. బీ ట్రాన్స్పరెంట్ టు గాడ్. దేవునికి మీరు ప్రతి ఒక్క మనిషి తప్పు చేస్తాడు. తప్పు చేయని వ్యక్తి, పాపం చేయని వ్యక్తి ఈ భూమి మీద ఎవ్వరూ లేరు. కానీ అందులో మనం ఏం చేయాలి? దేవునికి సబ్మిట్ చేయాలి, దేవునికి సరెండర్ చేయాలి. అప్పుడు దేవుడు వాటి నుంచి మనను బయటకు తీసుకొస్తాడు. 1 John 1st chapter 9th verse. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును.
ఇక్కడ ఏమంటున్నా, మన పాపములను మనం ఆయనకు ఒప్పుకోవాలి. ఫస్ట్ ఏం చేయమంటున్నాడు? నేను ఈ తప్పు చేసిన, ఈరోజు నేను లంచం తీసుకున్నా, ఈరోజు ఒక తప్పు లంచం తీసుకున్నా, ఒకరికి రాంగ్గా నేను అబద్ధం చెప్పిన, ఒకరిని మోసం చేసిన. రాత్రి రాగానే దేవుని దగ్గర వచ్చి ప్రార్థించే, దేవా ఈరోజు తెలిసి తేక నేను లంచం తీసుకున్నా, నేను ప్రమోషన్ కోసం డబ్బులు ఇచ్చిన, నేను మోసం ఈ విధంగా అవుతుంది అని ప్రార్థన చేయి. దేవా నేను తప్పు చేస్తాను, కన్నీటితో ప్రార్థన చేయి. అప్పుడు దేవుడు క్షమించి తిరిగి ఆ విధమైనటువంటి తప్పు చేయకుండా నేను కాపాడుతాడు. కానీ తప్పు చేసుకుంటూ నేనేమి తప్పు చేయలేదు అని అంటావో అప్పుడు దేవుని జీవితంలో కార్యం చేయాలి. క్లియర్ ఉంది. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఎప్పుడు చేస్తాడు? బిగ్ ట్రాన్స్పరెంట్ విత్ గాడ్. దేవునికి నీకు మధ్య ఏ విధమైనటువంటి సీక్రెట్ లేకుండా ప్రతిదీ నువ్వు దేవునితో మాట్లాడుకున్నట్లయితే, నాకు కూడా ఓసారి కోపం వస్తుంది, కాలేజీలో ఎక్కడేదో ఒకరిని తిట్టడం, కోపడం వల్ల తిరిగి నేను ఈవినింగ్ ప్రేయర్లో, దేవా ఈరోజు నేను తెలిసి తెలియక నేను తప్పు చేస్తే నన్ను క్షమించని నేను ప్రార్థన చేసుకుంటాను. ఆ విధంగా నువ్వు పోతున్నట్లయితే అది ఏదో ఒక రోజు నీ నుంచి డిసప్పియర్ అవుతుంది. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఈ రోజు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ఏ ఏరియాలో టెంప్ట్ అవుతున్నారో దేవుని సన్నిధిలో చెప్పండి. నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఉంది, బయటకు రాలేకపోతున్నా, ఫోన్ అడిక్షన్ అయినాను, టీవీ సీరియల్కి అడిక్ట్ అయినాను, బయటకు రాలేకపోతున్నా, సాతాను శోధన. టైం కానీ 7 o'clock రాగానే ఒక సీరియల్ వస్తుంది అంట, నాకు తెలియదు అదే సీరియల్. 7 o'clock రాగానే ఆటోమేటిక్ చెయ్యి రిమోట్ దొరికిపోతుంది. కార్తీక దీపం అంటే చాలా మంది చూస్తారు అది. ఓకే, అది రిమోట్ అక్కడికి పోయి ఆటోమేటిక్ స్టార్ట్ అయిపోతుంది. అది ఏంది? డెవిల్ చేస్తుంది, టెంప్ట్ చేస్తుంది. కరెక్ట్ 7 o'clock రాగానే ఎంత పని ఉన్నా పోయి టీవీ దగ్గర కూర్చుంటారు. అంటే అలా సాతాను టెంప్ట్ చేస్తుందని నీకు తెలియాలి. తెలిసిన తర్వాత నువ్వు దేవునికి ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఆ సీరియల్ చూడకుండా నిన్ను చేస్తాడు. నువ్వు వీళ్ళొక రీత్యా సీరియళ్ళు, సినిమాలు, సహవాసాలు చేసుకుంటా ఎన్ని వాక్యాలు విన్నా అది వ్యర్థమే. ఓకే, నెక్స్ట్. ఎయిత్ వన్, డినే అన్గాడ్లీనెస్ అండ్ కల్టివేట్ గాడ్లీనెస్. దేవునికి విరుద్ధంగా ఉన్న అన్నిటిని పక్కన పెట్టేసేయి, దేవునికి ఇష్టమైన వాటిని కల్టివేట్ చేయి, వాటి దారిలో వెళ్ళు అని చెప్తున్నాడు. అప్పుడు నీకు ఏ విధమైన టెంప్టేషన్ రాదు. డినే అన్గాడ్లీనెస్, దేవునికి వ్యతిరేకమైన ఏవైతే ఉంటాయో వాటన్నిటిని పక్కన పెట్టేసాయి, వాటన్నిటిని పక్కన పెట్టు. వేటిని దగ్గర తీసుకో, దేవునికి సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటిని దగ్గరికి తీసుకో. అప్పుడు సాతాను నీ దగ్గరికి రాదు. చూద్దాం, తీతు 2వ అధ్యాయం 12-13. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవలను. ఇక్కడ ఏమంటున్నాడు? పౌలు చెప్తున్నాడు. పౌలు తీతుకు చెప్తున్నాడు ఏమిటంటే, నువ్వు సువార్త ప్రకటిస్తున్నట్లయితే ఎంతో మంది డిఫరెంట్ ఏజ్ పీపుల్ ఉంటారు, వాళ్ళందరికీ నువ్వు ఏ ఏజ్ వాళ్ళకి ఏ విధంగా చెప్పాలో అని చెప్తున్నాడు. మనం భక్తిహీనతను, ఏలోక సంబంధమైన దురాశలను విసర్జించి, అంటే డినే చేయి. దేన్ని డినే చేయు? భక్తిహీనత, ఈలోక సంబంధమైనటిని దూరం పెట్టు. దేని దగ్గర తీసుకోమంటున్నాడు? అనగా మహాదేవుడును మన రక్షకుడును యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థత బుద్ధితోను, నీతితోను భక్తిగా ఉండమని చెప్తున్నారు. రైచియస్నెస్ అంటే నీతిగా, భక్తితో దేవునితో ఉండు. ఈ లోక రీతికి సంబంధించిన అన్నిటి కూడా. అప్పుడు ఏమైపోతుందంటే దేవుడు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. నీకు టెంప్టేషన్ రాకుండా దేవుడు కాపాడతాడు. ఓకే, విల్ క్లోజ్ లాస్ట్ 1 minute. 9th one, కీప్ అన్ ఎటర్నల్ పర్స్పెక్టివ్. ఇక్కడ తీసుకున్నట్లయితే శాశ్వత దృష్టికోణం ఉంచండి. ఏ విధంగా? కీప్ అన్ ఎటర్నల్ పర్స్పెక్టివ్ అన్నట్లయితే శాశ్వత దృష్టికోణం ఉంచండి. నీ దృష్టి ఏ విధంగా ఉండాలి అంటే హెవెన్ మీద ఉండాలి నీ దృష్టి. ఈ భూమి మీదకి సంబంధించినవి కాకుండా నీ దృష్టి ఏ విధంగా ఉండాలంటే ఆత్మలను రక్షించాలి, యేసు నామను ప్రార్థన చేయాలి, దయ్యాలను వెళ్ళగొట్టాలి, యేసు నామను స్వస్థతలు చేయాలి, నశించిపోతున్న ఆత్మను రక్షించాలి, నేను పరలోకంలో ఉండాలి అనేటువంటి గురి నీలో ఉండాలి. ఆ గురి ఎప్పుడైతే నీలో ఉంటాయో ఈ లోకరీత్యా టెంప్టేషన్స్ అన్ని కూడా నీ నుంచి బయటకు వెళ్ళిపోతాయి. నీ గురి ఎక్కడికి ఉండాలి?
హెవెన్ కి గురిపెట్టు. ఈ భూమి మీద అందరు కొన్ని దినాలే ఉంటారు. ఎటర్నల్గా మనం శాశ్వతంగా ఉండేది మనము పరలోకంలో ఉంటాము. కాబట్టి దేవుడు ఏమని చెప్తున్నా అంటే, నీ గురి ఎక్కడ పెట్టు బిడ్డ అంటే, పరలోకం దిక్కు పెట్టు, భూమి దిక్కు పెట్టకు నాయన. భూమిలో నువ్వు ఉండేది కొన్ని దినాల తర్వాత మళ్ళీ నువ్వు నా దగ్గరికి వస్తావు. నువ్వు తప్పు పనులు చేసి టెంప్టేషన్ లో ఉంటే నువ్వు నరకంలో పడతావురా బిడ్డ అని వాక్యం ద్వారా దేవుడు చదివిస్తున్నాడు. ఈ రోజు నువ్వు టెంప్ట్ చేయడం వల్ల ఈ రోజు భూమి మీద ఎంజాయ్ చేస్తుండొచ్చు, లగ్జరీ లైఫ్ లో ఎంజాయ్ చేస్తుండొచ్చు, ప్రమోషన్ తెచ్చుకోవచ్చు, ఏదో చేసుకొని లగ్జరీ లైఫ్ లో నువ్వు ఎంజాయ్ చేస్తుండొచ్చు. కానీ దేవునికి సమాధానం చెప్పాలి. లంచం తీసుకున్నావా? దేవునికి సమాధానం చెప్పాలి. అన్యాయంగా అమ్ముతున్నావా? దేవునికి సమాధానం చెప్పాలి. దేవుని సొమ్మును, దేవునికి ఇచ్చిన ఆఫరింగ్ ను నువ్వు అన్యాయంగా నీ లగ్జరీస్ కోసం వాడుతున్నావా? దేవునికి నువ్వు సమాధానం చెప్పాలి. కాబట్టి దేవుడు ఏం చెప్తుందంటే, నీ గురి ఎట్లా ఉండాలంటే పరలోకంపై పెట్టు. అప్పుడు ఈ ఇలోకరీత్య టెంప్టేషన్స్ ఏమి కూడా నీకు రావడానికి అవకాశం లేదు అని వాక్యం చెల్లిస్తుంది. చూద్దాం ఎఫెసియన్స్ 4th chapter 30 verse. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. ఏమంటున్నాడు? పరిశుద్ధాత్మను దుఃఖపరచద్దు. ఎప్పుడు నువ్వు పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తావు? నువ్వు టెంప్ట్ అయినప్పుడే. నీ సొంత టెంప్టేషన్ సాతాను ద్వారా నువ్వు టెంప్ట్ అయిపోతే ఏమైపోతుంది? పరిశుద్ధాత్మ దుఃఖపడుతుంది. పరిశుద్ధాత్మ ప్రతి ఒక్కరికి దేవుడు పెట్టిండు, దాన్ని నువ్వు యాక్టివేట్ చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుడు నేను బ్లెస్ చేసి అన్ని వరాలతో నింపినట్లయితే, తిరిగి నువ్వు పాపం జీవితంలోకి వెళుతున్నట్లయితే, పాపం సహవాసంలోకి వెళ్తున్నట్లయితే పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడు. నీ గురి ఏ విధంగా ఉండాలంటే, దేవునికి నమ్మకంగా విమోచన దినం వరకు, రెండవ రాకడ వరకు నువ్వు దేవునికి నమ్మకంగా ఉండు. అప్పుడు దేవుడు నీకు జీవ కిరీటం ఇస్తాను వాక్యం ద్వారా చదివిస్తున్నాడు. ఓకే, లాస్ట్ వన్. సొంత సంతృప్తిని విడిచికొనుట. ఫర్గో సెల్ఫ్ గ్రాటిఫికేషన్. సొంత సంతృప్తిని విడిచికొనుట. మనం దేవుని శిష్యులు కానీ, యేసు ప్రభు కానీ సువార్త ప్రకటించినప్పుడు, ప్రవక్తలు కానీ సువార్త ప్రకటించినప్పుడు వారి గురించి వారు ఆలోచించుకోలేదు. దేవుని సువార్తను ధైర్యంగా ప్రకటించారు. కొంతమంది హతసాక్షులు అయ్యారు, కొందరు మరణించారు, కొందరు చంపబడ్డారు. మరి మనము కూడా ఈరోజు సొంత సంతృప్తిని విడిచిపెట్టమని చెప్తున్నారు. ఎప్పుడైతే నీ ఓన్ డిజైర్స్ అనుకుంటావో అప్పుడు ఖచ్చితంగా నువ్వు టెంప్టేషన్ లో పడతావు. వాక్యం ద్వారా చూద్దాం. రోమీయులు 13:14. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఎంత క్లియర్ గా చెప్తున్నాడు. శరీరం విషయమై ఆలోచించుకోకండి. ఏమి తిందుము, ఏమి తాగుము, ఏమి ధరిస్తాము అని ఆలోచించుకోకండి. ఎప్పుడైతే శరీర రీతి ఆలోచనలు నీలో ఉంటున్నాయో, సాతాను నీకు మంచిగా నువ్వు సాతాన్ని పిలుస్తున్నట్టే, సాతాన్ని పిలిచి బిర్యానీ పెడుతున్నట్టే లెక్క. కాబట్టి దేవుడు ఏమని చెప్పిన, మెట్టకు ప్రభు అయిన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరం విషయమే ఆలోచన చేసుకోవద్దని చెప్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు శరీర విషయంలో ఆలోచన చేసుకోకుండా ఉంటావో